పద్మ నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను సత్సంగంలో ఉంటాను. నువ్వు చేస్తే చేయి లేకపోతే అడ్మిన్. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరాం అండి. లాజికల్లీ we completed ASB2, but in that booklet, three satsangas were not included. I don't know what is the reason. 2007, 2009, అండ్ అప్పటికి బుక్ ప్రింట్ అయింది. 2010 అప్పటికే స్వామివారు చాలా వీక్ అయిపోయారు. ఈ మూడు జన్మదినోత్సవాలు నాకు ఐ నాట్ ఫైండ్ ఎనీ బర్త్డే మెసేజెస్. మీకు అని దొరికితే యూ కెన్ సెర్చ్ ఇట్. నోట్ డౌన్ ద డేట్స్ 2007, 2009 అండ్ 2010. యూ సెర్చ్ ఫర్ ఇట్. మీకు ఎక్కడ దొరికితే తర్వాత ఎప్పుడైనా లీజర్గా ఐ విల్ గివ్ ఫుల్ సత్సంగా. నాకైతే ఎక్కడ దొరకలేదు. అంటే ఇవ్వలేదా అంటే ఇవ్వకపోవచ్చు కూడా. ఐ హ్యావ్ క్లియర్ కట్ ఐడియా ఫ్రమ్ 2007. నేను నిద్రలో లేదు, రామాయణ కాలం కాదు. 2007, 2009, 2010 నేను ప్రాక్టికల్ గా చాలా జాగ్రత్త అవస్థలో ఉన్నా. సో హ్యాడ్ ఆ 3 సంవత్సరాల స్వామివారు బిఫోర్ డే కాన్వకేషన్ నాట్ సత్సంగాలు చెప్పడం జరిగింది. వీఆర్ ఇంక్లూడింగ్ అందులో ఏఎస్బిలో ఇది కలపమని ఎవరు చెప్పలేదు నాకు. ఇది చెప్పుకుంటే సంపూర్ణంగా అవుతుందని నాకు ఒక అవగాహన ఆలోచన కలిగింది. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ 3 సత్సంగాలు కూడా కాన్వకేషన్ అంటే స్వామి విద్యార్థులకు చెప్తారు. నేను నా జంజాల నాగేశ్వరరావు చెప్పారు, విద్యార్థులుగా భక్తి కావాలా మోక్షం కావాలా? మనం కూడా విద్యార్థులేమండి. ఇది కూడా ఒక పాఠశాల. స్వామివారు ఏర్పాటు చేసిన పాఠశాలలో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పాఠశాల. ఆ పేరు లేదు, తొందరగా చెప్తారు, నాకైతే తెలియదు. స్వామి స్టార్టెడ్ 3 types ఆఫ్ స్కూల్స్. ఒకటేమో పుట్టపర్తి స్కూల్, ఒకటి కాలేజీ. ఇదేమో సెకండ్ వన్. మూడో దానికి ఇటువంటి అక్కర్లేదు. గుహల్లో కూర్చుంటారు, ధ్యానం చేస్తుంటారు. అసలు సాయిబాబా కనపక్కర్లేదు. సో దిస్ ఈజ్ థర్డ్ వన్. ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ సత్సంగాలు, స్టడీ సర్కిల్, దిస్ ఈజ్ థర్డ్ టైప్ ఆఫ్ స్కూల్. ఆయన ఏర్పాటు చేసిన పాఠశాల ఇదొక పాఠశాల. దిస్ ఈజ్ బిలాంగ్ టు ఆర్గనైజేషన్, నాట్ ఎనీబడి ఇండివిజువల్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ స్టడీ సర్కిల్, దిస్ ఈజ్ డైలీ సత్సంగ. దేర్ ఆర్ 2 names. యూ కెన్ యూజ్. మా దగ్గర రోజు సత్సంగం చెప్పుకుని నేను చెప్పుకోవచ్చు, తమిళనాడులో రోజు స్టడీ సర్కిల్ అని మీరు చెప్పుకోవచ్చు. విల్ గో త్రూ వాట్ స్వామి డెలివర్డ్ ఆన్ 2007. సాధ్యమంతా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. చెప్పానుగా విద్యార్థులకు అంటే మీరు విద్యార్థి స్టూడెంట్ కాదు, యూనిఫామ్ వేసుకోండి, యూనిఫామ్ వేసుకురండి. రేపు నుంచి వచ్చేటప్పుడు ఏఎస్బీకి ఒక యూనిఫామ్ పెట్టుకోండి, వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకురండి. అందరూ ఒక్కటే అని గుర్తించిన వాడే నిజమైన విద్యావంతుడు. మనం కూడా చదువుకున్న వాళ్ళు విద్యావంతులమే. దిస్ ఇస్ ద టైటిల్ గివెన్ బై భగవాన్ ఫర్ దట్ సత్సంగ. ప్రేమ స్వరూపులారా, నిద్ర నుంచి లేచి మరి నిద్రపోయేదాకా డబ్బుకై యుద్ధము చేయుచు కాలము వ్యర్థము చేయగనేలా? ఏది చేయవలనో అది చేయక అనవసరమైన విషయాల్లో పాల్గొని మీ కాలమును, కర్మను, కర్తవ్యమును వ్యర్థము చేయటం మంచిది కాదు. కాలం పవిత్రమైనది, శాశ్వతమైనది. టైం అంటే ఎక్కడ పెట్టచ్చు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. పుణ్య కాలాన్ని వ్యర్థం చేయదలుచుకోలేదు. కాలం వ్యర్థం చేయటం జీవితాన్ని వ్యర్థం చేయటమే. మీరు విద్యార్థులు, మిగిలిన వారికి నాయకులు కావాల్సినటువంటి వారు. కాబట్టి మీరు ఆదర్శప్రాయులుగా నిన్న బాగా చెప్పాడు స్వామి, మేము చదువుకున్నాం, మేము సమాజాన్ని సమాజాన్ని నువ్వెవడు మార్చడానికి? మనం కూర్చున్న అహం సత్య 51 మంది సమాజాన్ని మారుస్తున్నామా? మనం మారితే చాలు. సమాజాన్ని మారడానికి ఎవరినో ఉద్ధరించడానికి ఎవరు రావట్లేదు ఇక్కడ. నేను ఉద్ధరించుకోవడానికి, నన్ను సంస్కరించుకోవడానికి పెట్టుకుంది ఏఎస్డి. మీరేదో మిమ్మల్ని హూ యామ్ ఐ టు ట్రాన్స్ఫార్మ్ యూ? మిమ్మల్ని నేనెవడండి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి? హూ యామ్ ఐ?
మీరెవరు నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి? ఐ హావ్ నో రైట్, యూ హావ్ నో రైట్. నాకు హక్కు లేదు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మీకు హక్కు లేదు నన్ను ఈ మానవాళిని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే కేవలం భగవంతుడు మాత్రమే చేయగలడు. ఆయనకు మాత్రమే హక్కు ఉంది. మనం చేయవలసిందల్లా ఎవరి కాడు వ్యక్తిగతమైన ట్రాన్స్ఫర్మేషన్ అంతే. ఫర్ దట్ పర్పస్ దిస్ ఏఎస్పీ ఇస్ గోయింగ్ ఆన్. మీరు ఎవ్వడు పొరపాటు పెట్టుకోకండి. ఎవడు ఇక్కడ బాగు చేయట్లేదు. ఎవడి కాడు బాగుపడాల్సిందే. మీరు ఆదర్శప్రాయంగా నిలవాలి. అప్పుడే ఇతరులకు కూడాను ఆదర్శప్రాయాలుగా తయారు. ఇది ఇది ఆయన పట్టుకున్న టాపిక్ ఇది నిన్న. కోరికలు ప్రతి మానవునికి ఉన్నవి. అవి ఒకదాని తర్వాత అనేకములుగా ఆవిర్భవిస్తుంటాయి సముద్రంలో అలల్లాగా. వాటిని అదుపులో ఉంచుకోవటం విద్యార్థులకు కర్తవ్యం. అదే విద్యార్థులకు ప్రధాన లక్ష్యం. మీరు ఆదర్శవంతమైన పిల్లలుగా తయారవుతారని మిమ్మల్ని మేము ఎంతో ప్రేమతో పెంచుతున్నాము. బయటి విద్యా సంస్థలైంది ప్రతిదానికి ధనము 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 అని, మన విద్యా సంస్థ ఏంది ఒక్క నయా పైస కూడా మేము పుచ్చుకోవడం లేదే. విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు, మంచినీటి పథకాలు కావచ్చు, ఎట్టి ఆదాయం మాకు రావడం లేదు. నో ప్రాఫిట్ బుకింగ్. పిల్లలకు మేమే ఇస్తున్నాం. ఏమీ లేని పిల్లలు తీసుకొస్తున్నాం. నేను అన్నాను ముద్దన వెళ్ళి చెప్పింది ఎవరు ఆవిడ. మేమే అన్ని విధాలుగా సహాయం చేసి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ రియాలిటీ. ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. అది గుర్తించకపోతే నేను పోసిన డబ్బు వేస్ట్ అంటున్నారు స్వామి. ఈ నెత్తి మీద లక్షలు కొమ్మరిస్తున్నాం. ఒక సమాజం డిగ్రీ రావాలంటే సమాజం నాకేం చేస్తోంది, సమాజం ఎంతో చేస్తూ ఒక డిగ్రీ కానీ పట్టా పట్టుకుని బయటకు వస్తున్నాడు. విద్యయే నీకు నిజమైన ప్రాపర్టీ. విద్ అనే పదం నుంచి వచ్చినటువంటిదే విద్య. విద్ అనగా వెలుగు. విద్య మనకు వెలుగును అందిస్తుంది. చిక్కుముడిని విడదీస్తుంది, దారి చూపుతుంది. కేవలము భౌతికమైన జీవితానికి సహాయం చేయటం కోసం కాదు. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. ఎక్కడానికి కాదు. ఏమి చదువుకొని జీవరాశి వ్యక్తిని ఏమి ఏబిసిడి రానివాడు కూడా శుభ్రంగా లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాడు. ముప్పొద్దుల మనకంటే బాగా తింటున్నాడు. ఏం చదువుకున్నాడు వాడు? ఈ ప్రపంచంలో మానవుడు తన జీవితాన్ని పోషించుకోవడం కోసం ఏర్పడిందని మీరు భావించరాదు. విద్యాహీనులైనటువంటి వారు కూడాను ఈ భౌతికమైన జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు. అదే చెప్తున్నారు స్వామి. ఎన్నో విద్యలు నేర్చి ఎంఎస్సి, ఎంఏ, ఎంబీఏ డిగ్రీ చేసి మీరు కూడా ఆ విధమైన మార్గంలో ప్రవేశిస్తే వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ యువర్ డిగ్రీస్? మీ డిగ్రీ ప్రయోజనం ఏమిటి అంటున్నారు. ఈనాటి విద్య కేవలము బాహ్యమైన భౌతికమైన జీవితానికి కొంత సహాయం చేస్తున్నది. అంతేగాని ఇందులో అంతర్ముఖమైన జీవితానికి తగినటువంటి ఆధారాలు కనిపించడం లేదు. ఏమిటవి అంతర్ముఖం? ఇది ఎడ్యుకేషన్ పదం నుంచి వచ్చింది. మొదటిది సత్యము, రెండవది ధర్మము, మూడవది శాంతి, నాలుగవది ప్రేమ, ఐదవది అహింస. సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలే మనకు నిజమైన భద్రమైన శాశ్వతమైన స్వరూపాలు. వీటన్నిటిలో సత్యమే అన్నింటినీ ప్రధానమైన మూలం అని చెప్తుంటారు. స్వామి చాలాసార్లు చెప్తారు ఈ పద్యం. సత్యమునందుండి సర్వంబు సృష్టించే సత్యమునందనిగే సర్వ సృష్టి. సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిది చూడరయ. ఎవ్రీథింగ్ బార్న్ ఫ్రమ్ సత్య ట్రూత్. భగవంతుడు అంటే సత్యం, భగవంతుడు అంటే ప్రేమ. అదేంటంటే ఓంకారంలో అక్కడ చెప్పినప్పుడు ఓంకారం అంటాడండి. ప్రేమ గురించి ఎప్పుడు భగవంతుడు ప్రేమలోంచి వచ్చావు. సత్యం చెప్పినప్పుడు సత్యంలోంచి అంతా వచ్చింది. అకార్డింగ్ టు సిచ్యుయేషన్ స్వామి విల్ నారేట్. ఈ ప్రపంచంలో చీమ మొదలుకొని ఏనుగు వరకును సకల జీవరాశులకు భగవంతుడే సృష్టికర్త. నేను ఒక పదం అన్నాడు, జడం అనే పదం వాడారు సార్ నేను సత్సంగంలో. జడం అంటూ ఏం లేదు.
సార్ అన్నెసరీ మెసేజ్ పెడితే మీరు లాక్ అవుతారు సార్. యూ ఆర్ ఫోర్ గోయింగ్. అప్పుడు యూజువల్ పెట్టడానికి అవకాశం ఉండదు. ఒక్కటి కూడాను భగవత్ సంకల్పం లేక జరగదు. ఎన్ మాధవి ఉన్నారా? సాయిరాం. గుజరాత్ మాధవి. ఓకే. పద్మ అమ్మాయి వస్తే ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంది, గుర్తుపెట్టుకో. Yes. రాత్రి కమిట్ అయ్యాను, మర్చిపోయాను, పొరగొట్టాను. మీరు చూసేటటువంటి చిన్న చిన్న చీమలు కూడాను భగవంతుని యొక్క సంకల్పం వల్లే పుట్టుతున్నవి. భగవంతుని త్యాగరాజు చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకేశ శివకేశ శివకేశవాదులలో బ్రహ్మ మీద వెలిసియుండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నట్ట. అంటే చీమలో బ్రహ్మలో ఒకే దైవత్వం ఉన్నదే మనం చదువుతున్నాం. కానీ చీమ వచ్చి మనల్ని కుట్టినా తక్షణమే దాన్ని కొట్టి చంపుతాం. అదే బ్రహ్మ వస్తే, బ్రహ్మ ఎప్పుడు రావాలి మనకి? మనం తపస్సు చేశామా? ఒకవేళ వచ్చాడనుకోండి ఎవరికన్నా మెచ్చి, బ్రహ్మ వస్తే ఏం చేస్తాం? శివుని చంపుతాము, బ్రహ్మకే 2 సోదరులు కలిసి నమస్కారం పెడతారని చెప్తున్నారు. ఆకారములు వేరుగా ఉండేప్పుడే అన్నిటి యందు ఆత్మతత్వం ఒకటే అనేటువంటి భావాన్ని నమ్మినటువంటి వారికి ఎప్పటికీ ఎక్కడ ఎట్టి సమస్య కూడాను ఉండదు. ఆత్మవిశ్వాసం గల వారికి ఎక్కడైనా, నేను తమిళనాడు వచ్చాను, కొంచెం భయపడ్డాను, భాష రాదు, నా లిటరేచర్ అంతా అక్కడ 90% అక్కడే ఇచ్చాను, కొన్ని ₹1000 పుస్తకాలు పంచిపెట్టి వచ్చాను. ఎవరికి నేను చెప్పలేదు లెక్కలు. అగైన్ thousands of rupees ప్రాపర్టీ, మై తెలుగు ప్రాపర్టీ ఇన్ కాలేజెస్, స్కూల్స్ అండ్ సమిటీస్. ఎందుకంటే ఇక్కడ ఏం చేసుకోవాలి? నెత్తిమే కొట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ప్లేసే లేదు నా ఇంట్లో, ఒక పుస్తకం పెడదామంటే జాగా లేదు. ప్రతి మానవుడు తను కోరేటటువంటి ప్రతి కోరిక కూడా తన కోసమే కోరుతున్నాడు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటున్నాడు. ఇది నా దేహము, ఇది నా మనస్సు, ఇది నా శిరస్సు అంటున్నాడు. డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏం కాదు, చాలా చెప్పింది. అయితే నాది అనేవాడు ఎవరు? నా దేహం అంటావు ఈ దినము, రేపటి దినము ఇది నీ దేహంగా ఉంటుంది, ఎల్లుండి నీ దేహం ఎక్కడ? నేను ఎంతో ప్రేమతోనో విశ్వాసంతోనో మంచి పెద్దగా చేసుకున్నావు, కానీ దేహం నీది కాదు కదా. ఇది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ కానుక. ఇదే కాదు, ప్రతి ఒక్కటి కూడాను పాట పాడేవాడు గిఫ్ట్, రేపు వేదం చదివేవాడు గిఫ్ట్, గీత పారాయణ గిఫ్ట్, ఒక సత్సంగం చెప్పడం గిఫ్ట్, డాన్స్ చేయడం గిఫ్ట్, క్రికెట్ ఆడటం గిఫ్ట్. ఎల్లుండి మురళీ కార్తిక్ మాట్లాడతారు, ప్రశాంత్ నిలయం ఎక్స్ క్రికెటర్, ఎల్లుండి మార్నింగ్. నేషనల్ క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేయబోతున్నారు మన వాళ్ళు. ప్రతి చోట కూడా యూనిటీ కప్ పెట్టమని ఒక నిర్ణయం చేశారు. ఎవ్రీ స్టేట్ హ్యాస్ కండక్ట్ దిస్ యూనిటీ క్రికెట్ క్లబ్, క్రికెట్ పోటీ. ఇది భగవంతుని గిఫ్ట్. ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని గిఫ్టే. ఇది ఒక వస్త్రము ఎక్కడి నుంచి పుట్టింది? ఆకాశం నుంచి వచ్చిందా? లేదు లేదు కదా. నేను బీరువాలో వేసి ఒక షార్ట్ వేసుకున్నాను. ఈ మధ్య లుంగీలు మానేసి మీలాగా వేసుకుంటున్నాను. ఇంకా నిక్కర్లు వేసుకోవాలి తమిళనాడులో. తమిళనాడులో 80-90 సంవత్సరాలు ముసలోళ్ళు కూడా నిక్కర్లు వేసుకుంటారు. ఇంకా నేను ఆ సాహసానికి రాలా. ఇప్పుడు ఫ్యాన్ టైప్ వాటికి వచ్చాను, లుంగీలు మానేసి తాత్కాలికంగా. ఇప్పుడు బీరువాలో తీసుకొని తెచ్చుకొని వేసుకున్నాను సత్సంగా కూర్చునే ముందు. రోజు వేసుకుని బోరు కొట్టింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చిందా? లేదు లేదు కదా. ప్రతిలోంచి వచ్చింది. ప్రతి నుంచి దారం తయారైంది. ఆ దారమే వస్త్రంగా మారిపోయింది. ఇక వస్త్రం కావాలంటే దీనికి ప్రతి ఆధారము. మళ్ళీ అక్కడికి వెళ్ళారు, దాన్ని ఉపాదాన కారణం. నేను అక్కడ పోదలుచుకోలేదు, ఇది పోతే సబ్జెక్ట్ నాకు. అదేవిధంగా ప్రతిదానికి ఒక మూలాధారం ఉంటుంది, అదే దైవం.
మనం ఇన్ని కష్టాలు పడటానికి కారణం ఏంటంటే ఫర్గెటింగ్ ద రూట్ కాజ్. మనకు ఎవడు అన్నం పెట్టాడు, మన ఎవడు పోషించాడు, తల్లిదండ్రులు రూట్ కాజ్ వాళ్ళు మర్చిపోతున్నారు, అందుకని ఏడుస్తున్నారు ఈరోజు పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి మూలాధార తత్వం మరిచిపోవడం చేతనే మనం అన్ని విధాలుగా కష్టాలకు గురి అవుతున్నాము. ఇందాక దక్షిణామూర్తి గురించి రాశారు. దక్షిణ అంటే సమర్థత, దక్షిణామూర్తి అంటే సమర్థత. ఇంకా సత్సంగం పెట్టలేదు, పెడతాను. 16 రకాల దక్షిణామూర్తులు ఉంటాయి. దక్షిణామూర్తి అంటే జ్ఞానస్వరూపుడు. పక్కన పత్ని లేకుండా శివుడు మర్రి చెట్టు కింద కూర్చుని మూర్తిగా దక్షిణామూర్తి, బుద్ధి వికాసానికి ప్రతీక. దత్తుడు, దక్షిణామూర్తి, ఆల్ ఆర్ వన్, జ్ఞాన స్వరూపాలు ఇవన్నీ. దేవుడు 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 అని మీరు అంటున్నారు, అయితే దేవుడు ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నారు? ఒక పద్యం ఉంది, ఎవరైనా చెప్పండి తక్కువ వెంటనే, ఇమీడియట్. దేవుడు అనగా వేరే దేశం దేవుడు అనగా లేడు, తన దేహం ముందు పాపం అనగా వేరు పరదేశం తాను చేయ పనులు తగిలేయండు. సాయిరామ్. గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ. బాబా ఎక్కడున్నాడు? అరిసి అరిసి బాబా ఎన్నిసార్లు అరిసి ఉంటారు ఆయన జీవిత కాలంలో. మనలోనే ఉన్నారండి దేవుడు. సాయిరామ్. యు ఆర్ గాడ్. భగవంతుడు నీతోనే ఉన్నాడు. ఆయన బాగా చెప్తున్నాడు. ఆయన కనపడుతున్నా, నాకు కనపడలేదు. తేడా శివకుమార్ కనపడుతున్నా, నాకు కనపడలేదు. నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. అసలు నీవే భగవంతుడివి. ఎన్నిసార్లు ఎకర పెట్టారో పాపం ఈ ట్రాన్స్లేషన్. అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకసారి, దయచేసి. మరలా భవిష్యత్తులో జ్ఞాపకం వస్తాడో లేడో కానీ ఒకసారి అయితే జ్ఞాపకాలు పొంది చదువుదాం. నన్ను ఎవడు అడగలేదు. అనిల్ కుమార్ గారికి నేను ఇచ్చే కానుక జ్ఞాపకాలు పొంది. ఎన్ మాధవి హ్యాస్ జాయిన్ అమ్మా. ఎన్ మాధవి ఒక 5 నిమిషాలు మాట్లాడి, రాత్రి ఏదో నాతో చెప్తా అన్నవే, 5 మినిట్స్ మాట్లాడు. ఎన్ మాధవి. సాయిరామ్ సార్. రాత్రి మాట్లాడుతుంది, మాట్లాడు ఇప్పుడు. ఓకే సార్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. యాక్చువల్లీ మా హస్బెండ్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు. మేము జామ్నగర్లో ఉంటున్నాం కదా. అయితే ఇంటర్వ్యూకి పుట్టపర్తి పిలిచారు. పుట్టపర్తి దగ్గర ఒక చిన్న ఊరు, పల్లెటూరు. అక్కడ ఇది 4 లైన్ 6 లైన్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ ఇతన్ని పిలిచారు. ఇతను దాంట్లోనే పనిచేస్తారు. అయితే ఆ ఇంటర్వ్యూలోని అక్కడికి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూ నుంచి ముందే నుంచి అన్నారు, ఆనందపురం మీకు ఇస్తాము, మీకేంచి ఇంటికి పంపిస్తాంలేండి, మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. అంటే ఇతనితోటి ఇంకా 3 ఉన్నారు. ఇతను అనుకున్నారు, అయితే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు కావాలా అనేసుకొని మనసులో అనుకొని ఇతను సరే అనేసి బయలుదేరిపారు అక్కడి నుంచి. బెంగళూరులోని మా హస్బెండ్ వాళ్ళు మాతో ఆడపడుచు ఉంటారు, పెద్ద ఆడపడుచు, వాళ్ళ అక్కళ్ళ ఇంటికి వెళ్తున్నారు. నాకు ఫోన్ చేశారు. ఏటైందండి అని అంటే, నాకు ముందే చెప్పారు, నేను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో నువ్వేంచి ఇంట్లో ప్రే చేస్తుండు స్వామికి అనేసి. సరే అయితే భజనలు అలా పాడుకొని ఉన్నానండి. అయితే ఇలాగా డిసప్పాయింట్ అయిపోయారు. బయలుదేరిపోయి అక్కళ్ళ ఇంటికి వెళ్తున్నాను బెంగళూరు. అక్కడి నుంచి ఫ్లైట్ రేపుడు కంటే ఈవేళకి ఫ్లైట్ ఉన్నది, నేను వచ్చేస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే అప్పుడు జాయిన్ అవుతాను అని అనిసారు. సరే అనిసాను. అయితే నీకేం బాధ అనిపించడం లేదా అంటే, లేదు స్వామి ఇస్తారు అని అన్నాను. అని అంటే, నాకన్నా ఇంకా 3 ఉన్నారు అనిసాను అన్నారు. 3 ఉన్నా మనకే వస్తుంది అని అన్నాను. అని అంటే, సరే అయితే నీ నమ్మకం నేను ఎందుకు కాదన్నాలి అనిసారు. అంతే. ఇతన్ని బయలుదేరిపోయారు. నన్ను ఉదయాన్నే వాళ్ళ అక్కళ్ళ ఇంటికి బయలుదేరిపోయారు. అన్నీ అయింది. ఇలాగ 12 గంటలకు మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే, అది పూణే కంపెనీ, అంటే పూణేది అది. అక్కడి నుంచి హెచ్ఆర్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే, బెంగళూరు వెళ్తున్నాను అనేసి అని అన్నారు. అని అంటే, మీరు జాయిన్ అయిపోతారా అని అన్నారు. అని అంటే, జాయిన్ అవునాకే వచ్చాను యాక్చువల్లీగానా, కానీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాక ఏదైనా చెప్తారన్నారు అనేసి అని అనిసారు. అని అంటే, అయితే మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి సార్, మీకు అపాయింట్మెంట్ లెటర్ మేము ఇచ్చేస్తాము,
మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేయండి అని అనేసరికి ఇతను చాలా కళ్ళంటి నీళ్ళు వచ్చాయట. ఇతను వెంటనే ఫోన్ చేసి, మధు ఇలాగ అవ్వింది చూడు, స్వామి మెరికల్ అనేసి ఇతను నమ్ముతారు స్వామిని, కానీ మరీ అంతగా నమ్మరు. ఇతను నేను భజన చేసినా అతనికి ఇష్టమే, అన్నీ ఇష్టమే. కానీ అదే అన్నారు, నువ్వు నీ నమ్మకం దగ్గర నేను ఫెయిల్ అయిపోయాను. నేను అన్నాను, క్వశ్చన్ మార్కు పెట్టకూడదు భగవంతుడి దగ్గర, అవుతుందా లేదా అనేసి. అవుతుంది అనేసి స్వామి మీద వదిలేయాలి, అతన్ని చూసుకుంటారు అనేసి ఆ మాట అనేసరికి ఇతను వెంటనే కళ్ళని నీళ్ళు తెచ్చుకొని స్వామికి థ్యాంక్స్ చెప్పు నా వైపు నుంచి, నా మాట వింటారో లేదో అంటే. నేను అన్నాను, మీ మాట కూడా వింటారు, మీరు మనసులో అనుకోండి, ఎందుకు అవుదు అనేసాను. అయితే మొన్న ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. 2 సార్లు అతనికి దర్శనం అయింది. స్వామి ప్రసాదం తినేసి అతను ఇంటర్వ్యూకి వెళ్ళారు. నన్ను నుంచి నేను అన్నాను, మీరు అన్ని మంచి పనులే చేస్తున్నారు, మీకు ఎందుకు స్వామి చూడరండి, మీరు ఎందుకు అలాగ అనుకుంటున్నారు అని అనేసరికి నుంచి ఈ వార్త చెప్పారు. అది సార్ దగ్గర చెప్పాలనిపించింది. ఇప్పుడు నుంచి మేము జామ్నగర్ నుంచి పుట్టపర్తి, ఇప్పుడే స్వామి అక్కడ అంటే రేపు నుంచి ఇతనికి జాయినింగ్ అక్కడ, రేపు సాటర్డే. అదృష్టం కొలది రేపు నేను కూడా అమృత్ గాన్ వాహినిలోని పాట పాడుతున్నాను. స్వామికి ఇచ్చిన స్వామి అన్ని రకాలుగా నన్ను చూస్తున్నారనేసి చాలా హ్యాపీగా ఉన్నదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ అమ్మ, అందరికీ థ్యాంక్ యూ. ఈ మాట షేర్ చేసుకోవాలని మీ అందరితో అనుకున్నాను. థ్యాంక్ యూ సాయిరామ్ సార్. నేను కాల్ ఎత్తలేకపోయినా ఏమనుకోకు, నీ పేరు నాకు తెలుసు, నువ్వు మాధవని కట్టి నా పరిస్థితి నాది ఏమనుకోకు, నా పరిస్థితి ఏమనుకో. మాదే కాల్ చేసిన తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. కొన్ని కాల్స్ ఎత్తలేను, ఏమనుకో, నా పరిస్థితి నాది. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. నీలాంటి పెళ్ళాలు దొరుకుడు అదృష్టము, మీలాంటి ఆయన దొరుకుడు కూడా అదృష్టం. ఆడ కనపడలేదు ఇటువంటి వాళ్ళు, ఎక్కడ కొట్టుకు వచ్చేవాళ్ళు, కానీ మీకెళ్ళి అందిస్తాను కనపడతా ఉంటారు. ప్రతి విషయంలో కొట్టుకు తాగటమే. ఓకే, ఆ విశ్వాసం మనసులో దృఢంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన దానికి స్వామి చెప్తున్నాడు, భగవంతుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోడు. ఇన్ని కోట్ల మంది జనుల్లో ఉన్నటువంటి ఆత్మ అనే భగవంతుడు ఒకడే. ఈ జగత్తులో మనకు వివిధ నామములు, వివిధ రూపములు కనిపిస్తుంటాయి, కానీ అన్నింటిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే. శృంగారములు వేరు, బంగారం ఒకటి, మళ్ళీ అక్కడ దాకా పోదు. వాటిని కరిగించినప్పుడు మిగిలేదు బంగారం ఉన్నది, బంగారం ఒక్కటే కదా. కనుక మధ్యలో దివ్యాత్మ స్వరూపులారా అని మర్చిపోతుంటే మనకి ఇంజక్షన్ చేస్తుంటాడు. ఆయన అంటుంటాడు, మనం కాదంటూనే ఉంటాం. ఐఎమ్ నాట్ దివ్యాత్మ స్వరూప, ఐఎమ్ నాట్ ఆత్మ స్వరూప. ఆయన దివ్యాత్మ స్వరూపులారు, ప్రేమ స్వరూపులారు అంటే ఐఎమ్ నాట్ ప్రేమ స్వరూప, ఐఎమ్ నాట్ దివ్యాత్మ స్వరూప వెంటనే అంటుంటాం ఇమీడియట్ గా. దివ్యాత్మ స్వరూపులారా, మూలాధారమైన వస్తువును గుర్తించడానికి మీరు ప్రయత్నించాం, మళ్ళీ అక్కడికి వెళ్తారు. రూట్ కాజ్ నేను వేరు, నా తల్లి వేరు, నా తండ్రి వేరు అని మీరు భావిస్తున్నారు. నీవే తల్లి తండ్రి అనే పద్యం రాశాడు ఆయన, పాపం ఎవరు, ఆయన ఒక్కడే అనుకున్నాడు. ఎవరైనా చెప్పండి ఆ పద్యం. నీవే తల్లి తండ్రివి, నీవే నా తోడు నీడ నిజముగ సహుడు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. నాకైతే కాదు, నీకేమో, నాకైతే కాదు. మా తల్లి వేరు, మా తండ్రి వేరు, మా గురువు వేరు నేను ఫీల్ అవుతున్నా. నీవు, నీ తల్లి, నీ తండ్రి ముగ్గురు వేరు చేరి ఒకటే, వేరు వేరైన భావన రానియకూడదు అంటున్నారు. A man with a dual mind is half blind. నేను వేరు, రేగుల సామ్రాజ్యం వేరు, నేను వేరు, పిల్లలు మరి స్వాతి వేరు, ఎన్ మాధవ్ వేరు, పద్మభయన్ వేరు, అట్లా అండి. ఆమె ఎవడైతే ద్వైతీ భాష చిత్తుడు సగం గుడ్డివాడు కిందనే లెక్క అన్నది. ఇది అర్థం కావాలి. అది ఎ మ్యాన్ విత్ ఎ డ్యూయల్ మైండ్ ఇది హాఫ్ బ్లైండ్ ఫెలో. కనుక మీరు డ్యూయల్ మైండ్ పెట్టుకోకూడదు. 2 పడవ మొన్నే చెప్పాడు నజుండయ్య,
నంజుండయ్యా నేను కావాలా లోకం కావాలా? నువ్వు 2 గురాలను స్వారు చేస్తున్నావు. మీరు చదివే చదువు కేవలం మీకోసం కాదు, మీతోటి మానవులకు, జంతువులకు, క్రిమికీటకాదులకు కూడా సహాయం చేయాలి. దిస్ ఇస్ ఎడ్యుకేషన్. సర్వలోక హితేరథ సర్వ గుణైక సంపద విజ్ఞానంగానే ఎక్కడ పెట్టేస్తాను నేను. మూడు కొటేషన్ నాకు లోపల దాగి ఉన్నాయి. అప్పుడే మీరు నిజమైన చదివిన వారు అవుతారు. ఆమె దగ్గర పిల్లలు కనుక ఇలా చెప్తున్నారు, బయటవాడైతే లేచిపోతారు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు. మీ శత్రువు అయినా సరే ఎదురుగా వస్తే ప్రేమతో హలో హలో అని అతన్ని పలుకరించాలి. అయితే మరి స్వామికి ఎవరైనా గిట్టని వారు ఉన్నారా అని మీరు ప్రశ్నించవచ్చు. నిన్నే అన్నాడు, స్వామి ఇంత చేస్తున్నాడు, ఎవడో విమర్శించాడు, నాకు చెవిలో పడింది, ఏడుస్తున్నాను, ప్లీజ్ వాడికి స్వేచ్ఛ ఇచ్చాను అని తిట్టుకొని వాడి స్వేచ్ఛ నేను తీసుకోను. ఏమడిగాడైనా, స్వామి అటువంటి విషయాలు నా చెవిలో పడి దయచేసి అంటే చెవిలో దూది పెట్టుకోమన్నారు స్వామి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దూది పెట్టుకోవడం కాదు, దూది పెట్టుకోకర్లా, దూది పెట్టుకుని కూడా వినొచ్చు. నేను దూది పెట్టుకుని కూడా వింటూనే ఉంటా. దూది పెట్టుకోకర్లా, చెవి ఓపెన్ గా ఉంటే మన చెవిలో పడనీయకూడదు. ఎందుకంటే మనకు బాగా టేస్ట్ అనమాట. అన్నం లేకపోయినా బతుకుతాం, కానీ అటువంటి మాటలు చెవిలో పడకపోతే బతకలేము. రోజుకు ఒక పర్యాయం. ఈవెన్ కెన్ లివ్ వితౌట్ ఫుడ్. ఆ విషయాలు చెవిలో పడకపోతే నిద్ర పట్టదు నాకైతే. మీరు స్వామికి ఎవరైనా గిట్టిన వారు ఉన్నారా అని ఇవే క్వశ్చన్. అందరూ నా ప్రేమకు పాత్రలే, అందరి యందు నా ప్రేమనే ఉంటుంది. నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కష్టపెట్టను, ఎవరికి ద్రోహం చేయను. స్వామికి ఎవరికి దోషం లేదు. నాలో ఏకాత్మభావం గట్టిగా ఉండటం చేతనే ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారు. ప్రపంచమంతా నన్ను ప్రేమిస్తోంది, నేను ప్రపంచమంతా ప్రేమిస్తున్నాను. నా మాట, ఆట, పాట, నా జీవితం, సర్వస్వం కూడా మీకోసమే అర్పితమైపోయింది. నేను అన్నాడు, మనం ఆయన గురించి ఆలోచిస్తాము, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాం. మరి ఆయన గురించి ఆలోచించేవాడు ఒక సినిమాలో బాగా చెప్పాడు మహేష్ బాబు, నువ్వు తిన్నావా దేవుడా నువ్వు తిన్నావని ఏమని అడిగాడా? చాలా బాగా రాశాడు డైలాగ్. ఏదో సినిమాలో చెప్తుంటే కాకతాళీయంగా అద్భుతం అనిపిస్తుంది డైలాగులు. ఎప్పుడన్నా దేవుడా నువ్వు తిన్నావని అడిగామా? ఇటు తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. విశ్వాసాన్ని మీరు పెంచుకోండి. విశ్వాసం మీ ఎందు ఉండినప్పుడు ప్రేమ దాని ఏంటి ఆవిర్భవిస్తుంది. సో ఫస్ట్ బేస్ విశ్వాసం. నాకు ప్రేమ రావాలంటే మస్ట్ హ్యావ్ ఫెయిత్. నమ్మకం లేకపోతే ప్రేమ ఎలా వస్తుంది? ఈ పుస్తకం పెట్టి నేను 2 నెలలు అయింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ టాపిక్ నా బుక్ నా పక్కన దగ్గరలో పెట్టుకుని దగ్గర 1.5 month అయింది. నాలాంటి మూర్ఖుడు ఎవడు ఉండడు. నిన్న దాకా సత్సంగం సాగింది. 2 నెలలుగా మరొకటి నెలల క్రితమే ఈ పుస్తకాన్ని ఎతికి నా పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇవాళ చేతికి వచ్చింది. ఆ ప్రేమ విశ్వాసం 2 చేరినప్పుడే మీ అభీష్టము నెరవేరుతుంది. ప్రేమ విశ్వాసం 2 చాలా ముఖ్యం. మిగిలినవన్నీ ఏవో మధ్యలో వచ్చిపోయే పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘాలు. వాటిని మనం లెక్క చేయకూడదు. సో ఈ ప్రేమ విశ్వాసాన్ని భద్రంగా రెండింటిని భద్రంగా పెట్టుకోమంటున్నారు, లాకర్లో పెట్టుకోమంటున్నారు. ప్రేమ యొక్క ప్రతిబింబమే విశ్వాసం. ఆ ప్రేమ అనేది దైవ స్వరూపమే. ప్రేమయే దైవం. ప్రేమలో జీవించండి. సత్యమే, అది ఎప్పటికీ మారదు. కనుక సత్యమే దైవం. భగవంతుడు ప్రత్యేకంగా ఉన్నాడో మీరు భావించరాదు. నేను ఆయన చెప్పాడు ఎట్లా అండి అంటే, ఈ షుడ్ ఫీల్ స్వామి నాతో ఉన్నాడు. ఏ పని చేసినా స్వామి భగవంతుని తలుచుకుంటూ చేయవచ్చు. వ్యాపారం చేయవచ్చు, ఆఫీస్లో ఇది కుదరదు. నడవదు. ఇప్పుడు నడవదండి. నువ్వు అనుకో, ఎవడొద్దన్నాడు? భగవంతుడు నాతోనే ఉన్నాడు అని 24 గంటలు అనుకోవచ్చు, అనుకోగలిగితే. మనం అనుకోం కదా. ఆయన నాతో ఉన్నాడంటే మనం చెడ్డ పనులు ఎలా చేయగలుగుతాం? దుష్కర్మలు చేయాలంటే ఆయన మనతో ఉండకూడదు అని అనుకుంటాం. మనతో ఉండకుండా ఉంటాడు ఆయన. పాండవులు నిరంతరం అనుకుని ఉన్నారు, కౌరవులు అనుకున్నారు కనుక వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళు పక్కనే ఉన్నారు, కౌరవుల పక్కన కూడా. దే ఆర్ నాట్ అండర్స్టాండ్, బట్ పాండవాస్ అండర్స్టాండ్. ప్రపంచం అంతా భగవంతుని యొక్క స్వరూపమే. అంటే ఏకత్వమైన దైవత్వాన్ని మీరు నిరంతరం స్మరణ. కామాదాని అన్నాడు. ఏం కామాదాని? రుద్రం రాకపోతే మోక్షం రాదా? ఎవరు చెప్పారు స్వామి?
కలియుగంలో రుద్రాలు భద్రాలు అక్కడ నామస్మరణ చాలు, వచ్చినోడు చదువుకోవాలి రుద్రం. పిల్లలారా, మీరు అనేక రకమైన గ్రంథాలు చదువుతున్నారు, కానీ మీరు ఎన్ని చదివినప్పటికీ అన్నిటి యందు ఉన్న అక్షరాలు మాత్రం ఒకటిగానే ఉంటాయి కదా. ఇప్పుడు 1474 ఇవాళ 1475 రోజా? 1470 రోజులు సత్సంగా చదివితే ఏం చెప్పినా 56 తెలుగు అక్షరాలే, మధ్య మధ్యలో ఇంగ్లీష్ అక్షరాలు. హౌ మెనీ ఇంగ్లీష్ లెటర్స్ అండి? ఇంగ్లీష్ భాషలో అక్షరాలు ఎన్ని? 26. 26 ఓకే, అది స్వామి అయితే చెప్తున్నారు. నువ్వు ఎంబీఏ చేసావా, ఎంసీఏ? కేవలం 26 అక్షరాలతోనే పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తున్నారు. 43 సత్సంగాలు గ్రంథాలు చేసావు, అందులో ఏమున్నాయి? తెలుగు భాషలో అక్షరాలే ఉన్నాయి, కొత్తగా అక్షరాలు ఏం లేవు. మధ్య మధ్యలో ఉంటే ఇంగ్లీష్ భాష అక్షరాలు ఉండవచ్చు. పెందలాడే రా, మరి రేపటి నేను అడ్మిట్ చేయదు, గుర్తుపెట్టుకో. నీ తీరుకున్న పుస్తకం తీసుకోరు ఇక్కడ. చాలా మంది లాయర్స్ పెద్ద పెద్ద పుస్తకాలు మోసుకొని పోతుంటారు, వాటన్నింటి ఆధారం అక్షరాలే కదా. సో అదేవిధంగా మన ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, సౌఖ్యం కానీ అన్నిటికీ మూలాధారం దైవం, బేస్. మంచి చెడ్డలకు మూలం భగవంతుడే. అసలు చెడ్డనే జగత్తులో ఎక్కడ కనిపించదు. అంత భగవంతుడు క్రియేట్ అయిపోయి చెడ్డ ఎందుకు క్రియేట్ చేస్తాడండి ఆయన? ఎక్కడ చూసినా కనిపించేది మంచిది, కానీ ఆ మంచిని మీరు సరిగా అర్థం చేసుకోలేక దాన్ని చెడ్డగా బాగా చెప్తున్నాడు. ఆయన చెప్పి మనం చెప్తున్నాం, అంతా భగవంతుడు సృష్టించినప్పుడు ఒక మంచి పండు చెడ్డ పళ్ళు క్రియేట్ చేస్తాడా? కావున డిఫరెన్స్ ఆఫ్ టైం వల్లనే అది చెడ్డగా అనిపిస్తున్నది. ఈ పొద్దు సాయంకాలం మనం భుజించినటువంటి మంచి పదార్థం తెల్లవారేపటికి మలంగా మారిపోతుంది. ఈనాడు మనం ఫలం భుజిస్తే రేపు అది మలంగా మారిపోతుంది. ఈ మంచి చెడ్డల యొక్క ఏకత్వం మనం గుర్తించాలి, అందులోనే ఉన్నది దైవత్వం. దైవం అన్నిటి ఉంటున్నాడు, దైవం లేని స్థానమే లేదు. దైవం ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. బాగా చెప్పాడు. దాక్కున్నాట నరసింహస్వామి, వీడి దుర్మార్గం ఎక్కడి నుంచి పిలుస్తాడు ఏమో, పిచ్చెక్కినోడు వీడు హిరణ్యకశిపుడు, ఎక్కడి నుంచి రమ్మంటాడని చెప్పి స్తంభంలో లాగా ఎవరి వేరు దాక్కున్నట్టు నరసింహస్వామి. ఎందుకంటే ఇక్కడ ఉన్నా ఎక్కడ ఆడుతాడు తెలుస్తాడు, వాడు పొరపాటు స్తంభం కొట్టాడు, ఫ్యాన్ లో ఉన్నాడా? ఎవరి వేరు దాక్కున్నట్టు నరసింహస్వామి. ఆ భక్తుని మాటను అన్ని చోట్ల ఉన్నాడని చెప్పాడు, ఎక్కడ చూపించమంటాడో తెలుస్తాడు ఆ మూర్ఖుడు. దైవం ఇక్కడ ఉన్నాడని అక్కడ లేని చెప్పడానికి ఎవడికి అధికారం లేదు. సర్వత్రా ఉన్నది ఒకటే. మార్కండేయకు రాయిలో కనిపించాడు, శివలింగంలో. ప్రహ్లాదకు స్తంభంలో కనిపించాడు, ఇంకొకటికి ఒకటి నిన్న మొన్న వచ్చింది ఏదో త్యాగరాజుకి ఇంకెక్కడో కనిపించాడు. అదే దైవం. కానీ దైవంని అనేక రూపనామాలు కల్పించి జగత్తును తబ్బిబ్బు చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ కు మూల కారణం దేహం యొక్క సంబంధమే. దీన్ని మనం కొంతవరకు దూరం చేసుకోవాలి. అందుకోసమే ఈ విద్యలన్నీ మనం అభ్యసిస్తున్నాం. ఈనాడు ఈ సంబంధం దూరమై ఏకత్వము, ఏనాడు ఈ సంబంధము దూరమై ఏకత్వము గోచరిస్తుందో ఆనాడే సర్వము ఏకమైపోతుంది. మతములన్నీ వేరు, గమ్యం ఒక్కటే, వస్త్రభేదం వేరు, వస్తువు ఒకటే, జీవజాతులు వేరు, జీవుడు ఒక్కటే. ఇంతమంది జీవులు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూడా. నిజానికి దేహాలు మాత్రమే వేరువేరుగా ఉన్నాయి, కానీ దేహాలు ఉన్నది ఒకే ఒక దేవుడు. కనుక మనం ఎవరిని చూసినా దైవ స్వరూపులుగానే భావించాలి, ప్రేమించాలి. ఈ దేహ భ్రాంతులు, ఈ మనసు యొక్క భావములు, వీటి వల్లనే ఒకరినొకరు వేరువేరుగా చూసుకుంటున్నారు. దానివల్లే ఈ కష్టములు సంభవిస్తున్నాయి. ఈ కష్టములకు కారణం మనమే. మంచి చెడ్డలు రెండు కూడాను మన మనసు నుండి పుట్టుతున్నది. మనస్సు మన అనేక రకమైన ఆటలు ఆడిస్తున్నది. కనుక మీరు ఎన్ని చదువులు చేసినప్పటికీ, ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మొట్టమొదటి ఆత్మతత్వం ఒక్కటిగా తీసుకోండి. ఏకమేవా అద్వైతం బ్రహ్మ, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఈ సత్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. మీరు ఎవరినైనా ద్వేషిగా భావిస్తే అది మీకు వానిపై ఉన్నటువంటి ప్రేమతత్వంలో మార్చే గాని అతనిలో మార్పు కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రెస్పాన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామి, కానీ రియాలిటీ ఒకటి.
ఈ విధంగా భావించుకుంటే ఎంతటి ఆనందమైనా అందుకుంటాము. స్వామి ఎప్పుడు ఆనందంగానే అవుతుంటాడే అని మీరు ఆశ్చర్యపడుతుంటారు. నాకు ఎప్పుడు కూడా నా ఆనందమే. కారణం నా దృష్టిలో అందరూ ఒకటే. మీ అందరి ఆనందమే నా ఆహారం. కనుక మీరు అట్టి ఆనందాన్ని సాధించండి. మన పిల్లలు దీని గురించి ఒక డ్రామా వేశారు. దాన్ని చూసి నాకెంతో ఆనందమైంది అంటున్నారు. అందరి యందు ఉన్నటువంటి ఏకత్వమే. ఐ వి నేను మనం అంటుంటాం. ఐ ఆమ్ వీఆర్, యూఆర్ యూఆర్, హీ షీ ఇట్ ఈ దే ఆర్. దిస్ ఈజ్ గ్రామర్. నేను ఎన్నోసార్లు చెప్పాను. మా నాన్నగారు చెప్పారు, నాకు నాటుకుపోయింది. అది దిస్ ఇస్ సింపుల్ అనమాట. దీని తర్వాత ఐ ఆమ్ వీఆర్ యూఆర్, ఐ వి తర్వాత ఐ ఆమ్ ఈటింగ్, వీఆర్ ఈటింగ్, యు ఆర్ ఈటింగ్, యు ఆర్ ఈటింగ్, హీ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్, దే ఆర్ ఈటింగ్. దిస్ ఇస్ నెక్స్ట్ స్టెప్. I have eaten, you have eaten, we have eaten, you have eaten, he is eaten, he అట్లా. ఐ వి రెండు, నేను మనం అంటుంటాం. వి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వీఆర్ అంటున్నాం. ఇక్కడ అయామ్ అంటే నడవదు. ఇక్కడ 64 మంది కూర్చుంటే అయామ్ అంటే నడవదు. ఇక్కడ వీఆర్ అన్నది. వీఆర్ ఏఎస్పి. వి ఎక్కడి నుంచి వచ్చింది? ఐ నుంచి వచ్చింది. ఐ లేకపోతే వి లేదు. స్టార్టింగ్ కాగానే 66 మంది ఉన్నారా? ఒక్కడొక్కడు జాయిన్ అయితే 66 మంది అయ్యారు. ఒక్కొక్కనే అడ్మిట్ చేయబట్టి యాడై ఐఎల్లా ఊ అయింది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఒక్కనే ఉంటాను. నువ్వు అడ్మిట్ అయినప్పుడు ఐ అనేటటువంటిది ఐ లేకపోతే ఊ లేదు. ఐ అనేటటువంటిది ఒక్కటే. కానీ దేహాభిమానంలో నేననే మాటను ఉపయోగపడుతున్నాం. మన బాగా చెప్పారు, అహంకారము 3 చోట్ల ఉంటుంది. దేహంలో, మన రుద్రంలో. మానసిక అహంకారం, దేహాహంకారము, బుద్ధి అహంకారం, ఆత్మ అహంకారం. అహంకారం ఆత్మతో చేరితే అహం బ్రహ్మస్మి అవుతుంది. ఈ అహంకారం దేహంతో చేరితే ఇప్పుడు అహంకారం ఈగోయిస్టిక్ ఫెలో అనమాట. దేనికి ఓర్తలేము. మంచిగా పాడినా ఒప్పలేము, మంచిగా సత్యంగా చెప్పినా వెళ్ళలేము, తట్టుకోలేము. ఎందుకంటే మనం వాళ్ళలాగా పాడలేము, వాళ్ళలాగా మాట్లాడలేము. వాళ్ళలాగా మాట్లాడలేము. ఏం చేసినా వాడి మీద కోపం, ద్వేషం, పగ. నేను సార్లు చెప్పినట్టు ప్రశాంత కుడికాయలు బయట పెట్టగానే మొదలవుతాం మనకి యానిమల్ క్వాలిటీ. సో ఐ అనే అడ్డంగా కొట్టినప్పుడు క్రాస్ అవుతుంది. అది క్రిస్టియన్ సింబల్. ఐ ఒక నిలువై అడ్డాయి క్రాస్ అంటే ఏం సింబల్ అనగా దేహాభిమానం త్యజించమని క్రాస్ సూచిస్తోంది. కాబట్టి అందరూ ఒక్కటే అనే భావాన్ని మనం పెట్టుకోవాలి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియా. మీరందరూ నా సోదర సోదరిమల్ని భావించండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తప్ప మరొకటి ఎక్కడా వెళ్ళలేదు. ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా వేరు కాదు, ఇరువురు చేరి ఒకటే. అన్ని రకాలుగా మనం విచారణ చేస్తే ఈ జగత్తులో ఉన్నది ఒకటే. ఈ ప్రపంచంలో అనేకత్వం ఉన్నదని మీరు భావిస్తున్నారు, కానీ అనేకత్వం లేదు, ఉన్నది ఒకటే. ఆ ఏకత్వాన్ని మన హృదయంలో దృఢం చేసుకుంటే అన్నిటి ఎందును అదే గోచరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ అమ్మాయి ఎవరు? నీవే. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే ఆ అమ్మాయిని వేరుగా భావించుకున్నట్లు ఆమెను నా భార్య అంటావు, కానీ ఆ ఏకత్వాన్ని గుర్తించే ఇరువురు ఒకటే. ఒక వ్యక్తి ఒక సభలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకరు తప్పు అన్నట్ట. ఆ ఒకరు ఎవరంటే నా భార్య అన్నట్టు. అది చూడండి, సభలో కూర్చున్నాడు, నాలంటాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ మై, నా పెళ్ళనే బ్రదర్ అండ్ సిస్టర్ అంటే కుదరదు కదా. ఆ సభలో అతని భార్య కూడా ఉంది. అయితే తాళి కట్టడం చేతనే కదా ఆమెను భార్య అయింది, లేకపోతే భార్య ఎవరు, భర్త ఎవరు? కాబట్టి అందరూ ఒకటే. ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించండి. ఈ ప్రపంచంలో అన్నిటి యందు ఏకత్వం ఉన్నది. ఆ ఏకత్వమే అనేకత్వంగా మారిపోతుంది. ప్రేమ స్వరూపులారా, విద్యార్థులారా, వారు వీరు అని భేదం పెట్టుకోకండి. ఆల్ ఆర్ వన్, బీ లైక్ టు ఎవ్రీ వన్. అందరూ ఒకటే, అందరి పట్ల సమత్వంతో వర్తించండి. అప్పుడే మీరు విద్యావంతులు అనిపించుకుంటారు. లేకపోతే మీరు కేవలం చదివి వ్రాయ నేర్చిన వారు పోవచ్చు. చదువుకున్న వారికి విద్యావంతులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎగ్జాంపుల్ రావణాసుడు 64 విద్యలు చదివి, రాముడు 24 విద్యలు. విద్యావంతులు అంటే ఎవరు?
అందరూ ఒకటే అని గుర్తించేవాడు. ఎడ్యుకేషన్ అనగా ఏమిటి? చదువు. విద్య అనగా ఏమిటి? ఏకత్వాన్ని నిరూపించేటువంటిది. మన జీవితంలో వెలుగు నింపేది. ఈ విద్య అనే వెలుగును పోగొట్టుకుంటే మనం అజ్ఞానమని చీకటిలో జీవించేది. దక్షిణామూర్తిని పట్టుకుంటే జ్ఞాన స్వరూపం, అజ్ఞానం పోతుంది. అజ్ఞానమే దుఃఖాలకు కారణం. ప్రేమ స్వరూపులారా, మీ ఎందున్న ప్రేమను భగవంతుడిపై పెంచుకోండి. ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి వారిపై మీ ప్రేమను మరల్చుకుంటే అది సారసారకు మారుతూ ఉంటుంది. సారసార అంటే ఏమవుతుంది? స్వామి రాయలసీమ భాష. ఏ భేదములు పెట్టుకోకుండా ఏకత్వంగా బతకండి. మీకు చిక్కిన దాన్ని సాటి వ్యక్తులతో పంచుకోండి. అది నేను బాగా చెప్పాడు జంజాల నాగేశ్వరరావు. డబ్బులు ఖర్చు పెడితే పంచితే తరిగిపోతాయి, కానీ పంచితే పెరిగే కూడా ఉన్నాయి. డబ్బులు తరిగిపోతాయి. ఇప్పుడు నాకు అది ఎదురుగా కట్ట ఉంది, అందులో తీసి పొద్దున ఎవరికో ఇచ్చాను, తరిగిపోతుంది. కొన్ని పంచితే పెరుగుతాయి. అది జీవితం శాశ్వతంగా ఉండాలనుకున్నప్పుడు మనం ఏకత్వాన్ని అనుభవించాలి. ఏకత్వ భావన ఉన్నప్పుడు ఏ భేదము రాదు, ఏ క్రోధము రాదు, ఏ తప్పులు రాదు. ప్రేమ స్వరూపులారా, నా దేహం చక్కగా ఉన్నది. దేహం మాత్రమే కాదు, నాకు అన్ని చక్కగానే ఉన్నాయి. నా మనసు కూడా ఇటు ఇటు అటు ఇటు ఎప్పుడు పోదు. దేహం మారవచ్చు, కానీ నేను ఎప్పుడు ఒకటిగానే ఉంటాను. స్వామి మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మీకు దుఃఖమే రాలేదా అని అడుగుతుంటారు కొంతమంది, ప్రశ్నిస్తారు. దుఃఖం అనేది ఎప్పుడు నా దగ్గరికే రాలేదు. ఎప్పుడు ఏ జరగవాలో జరగనే జరుగుతుంది. నువ్వు ఊరికే విచారం పెట్టుకుంటే అది తప్పుతుందా? అది మరింత విచారముగా దారిస్తుంది. కనుక చింతన దగ్గరికే జరుపుకోకూడదు. ఒకసారి చింత మనసులో ప్రవేశిస్తే అది బయటికి పోదు. కనుక మీరే మాత్రము చింతకు చోటు ఇవ్వకూడదు. పరీక్షలు వస్తున్నాయి, అయ్యో నేను ఎట్లా రాస్తానో ఏమో అని విద్యార్థులు భయపడుతుంటారు. తెలిసిన రాయటానికి భయం ఎందుకు? తప్పక రాస్తావు. భయమే పడకూడదు. ఎవరైనా తుపాకి పట్టుకుని నిన్ను కాల్చడానికి వచ్చినా నువ్వు భయపడకూడదు. దేహాన్ని కాల్చగలరు, కానీ మనసును ఎవరైనా కాల్చగలరా? బుద్ధిని ఎవరైనా కాల్చగలరా? ఆత్మను ఎవరైనా కాల్చగలరా? ఆత్మ ఎంత దూరంలో ఉన్నది? సర్వత్రా ఉన్నది. ఆకాశం ఇంత దూరంలో ఉన్నది ఎవరు చెప్పగలరు? అది ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు నాకు నాటకం చాలాసార్లు చెప్తుంటాం మీకు. ఇది మళ్ళీ అదే ఇది ఫస్ట్ టైం సత్సంగంలో చెప్పబోయే మాటలు. నేను జనరల్ పిల్లలకి చెప్తుంటాను. జస్ట్ ఒక పదం వెనక్కి పోదాం. ఆకాశం ఇంత దూరంలో ఉన్నది అని ఎవరు చెప్పలేరు. కనుక స్కై ఈజ్ బ్లూ, ఆకాశం నీలంగా ఉన్నది అన్నారు. సముద్రం ఎంత లోతుగా ఉన్నది దాన్ని కూడా ఎవరు చెప్పలేరు. కనుక నేను ఓషన్ ఈజ్ బ్లూ, నేను సీ ఈజ్ బ్లూ అంట. ఓషన్ దగ్గర SCAC, సముద్రం నీలంగా ఉన్నది అన్నారు. ఆకాశం నీలము, ఇక సముద్రం. అదే రీతిగా భగవతత్వాన్ని కూడా ఎవరు వర్ణించలేరు. నేతి మొన్న సూత్రమే అది, సూత్రవాహినిలో మొన్న మేడం చెప్పింది. కనుక భగవంతుడికి బ్లూ కలర్, నీలివర్ణం ఆపాదించారు. కృష్ణుడు నీలంగా ఉంటాడు, రాముడు నీలంగా ఉన్నాడో లేదో. మనకైతే డ్రామాల్లో సినిమాలో వేసినప్పుడు ఫుల్ కొడతారు బ్లూ కలర్. ఈ మధ్య బాలకృష్ణ ఒక సినిమాలో అయితే భయంకర బ్లూ కలర్ తో వచ్చాడు, ఏదో రాముడు సినిమా. జగదానంద తారక. అంతేకాని భగవంతుడు నీలవర్ణుడు కాదు. ముత్యాలు కూడా చెప్తుంటాయి, తెల్ల ముత్యాలట ఎర్ర అంటే నీలమైన చెప్తుంటారు. రాముడు ఎత్తి మీద పోస్తే సీత. నిజంగా నీలవర్ణుడే పుట్టినాడంటే ఆయన పని మీరు ఎగ్జామినేషన్ లోను పెట్టి ఉండరు. నిజంగా నీలవర్ణుడే పుట్టినాడంటే ఆయనని మీరు ఏ ఎగ్జిబిషన్ లోనూ పెట్టి ఉండరు. నేను ఒక కుర్రాడిని చూశానండి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు కొత్తగూడెం బస్. నా పక్కనే కూర్చున్నారు అనమాట దంపతులు. మణుగూరు అనమాట. మణుగూరు అంటే మాకు 60 కిలోమీటర్లు. ఎక్కడికి చాలా జర్నీ అయిన తర్వాత అక్కడ సూర్యాపేట, నేను వాళ్ళతో ఖమ్మం ప్రాంతంలో వాళ్ళతో డిస్కషన్ మొదలు పెట్టాను. పక్కన కూర్చున్నాడు, కానీ ఎంతో తొలికబులు చెప్పను ఇప్పుడు జర్నీలో. నా పని నాది. సరే మాట కలిసిన తర్వాత ఎవరు పిల్లగాడు అంటే ఎక్కడికంటే హాస్పిటల్ పోయిస్తున్నామండి. మేము నెలకు ఒక తూరి హాస్పిటల్ పోవాలండి హైదరాబాద్.
ఈ బిడ్డకి నెలకొక తూరు ఇంజెక్షన్ చేయించాలండి. నెలకొక తూరు ఇంజెక్షన్ చేస్తే అమ్మాయి శరీరం ఇలా ఉంటుందండి. నెలకు చేయించకపోతే శరీరం అంతా నీలివర్ణం. ఒకడెవడో పిల్లవాడు పుట్టంగా నీలివర్ణంతో పుట్టాట. ఎవరైనా చెప్తారా ఒక 2 నిమిషాల్లో? మిరకిల్ ఎక్కువ చెప్పొద్దు. పుట్టంగానే నీలివర్ణంగా పెడితే బుద్ధుడు ముందు పడేసారట. ఓకే. జపాన్ సైంటిస్ట్ అండి. ఈ గుండెకాయ ఎవడిదంటే స్వామి ఎవడు తెలుస్తుంది? నీ గుండెకాయ అన్నారు ఇంటర్వ్యూ రూమ్ హైదరాబాద్. ఓకే. సరే అడిగాను అనమాట. ఏమిటండి అంటే ఒక ఇంజెక్షన్ కాస్ట్ 40,000 రూపాయలట. ఆ ఇంజెక్షన్ చేస్తే ఆ నెలంతా ఆ పిల్ల దేహం నీలివర్ణం కాకుండా ఉంటుంది. సో నేను కూడా నీలివర్ణంగా పుడితే ఎక్కడాగేమో నీలివర్ణంగా పుట్టినాడంటే ఆయన్ని మీరు ఎగ్జిబిషన్ లో పెట్టి ఉంటారు. దైవత్వానికి ఎవరు కూడాను ఎట్టి మార్పులు చేయలేరు. మీరు 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 మారవచ్చు, కానీ మీ ఆత్మ ఎప్పటికీ మార్పు చెందదు. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ ముక్త నిర్మల స్వరూపిణి. ఎంత లిస్ట్. అందుకనే నేను ఒక టాపిక్ కూడా చెప్పాను, బుద్ధిగ్రాహం అతీంద్రియం అని టాపిక్ కూడా చెప్పాను. అటువంటి ఆత్మతత్వాన్ని మీరు మార్చడానికి పెద్ద ప్రయత్నం చేయకండి. విద్యార్థులారా, మీరు గుడ్ బాయ్స్, మంచి పిల్లల్ని పేరు తెచ్చుకోండి. తల్లిదండ్రులను కీర్తికి తీసుకురండి. మీ సమాజం కూడా మంచి పేరు తెండి. ఈ సొసైటీ బాగుపడాలంటే పిల్లల నుంచే బాగుపడాలి. ఈనాడు మన స్టూడెంట్స్ ఎక్కడికి పోయినప్పటికీ ఎంతో మంచివారని పేరు తెచ్చుకుంటున్నారని నేను వింటున్నాను. ఆ పేరు మీరు నిలుపుకోండి. నాకు అంతకంటే మరి ఇంకా మరొకటి లేదు. నాకు ఏది కావాల్సినా మీకేది కావాల్సినా నేను ఇస్తాను. నన్ను నేనే ఇచ్చుకున్నాను. మీరందరూ ఆనందంగా ఉండండి. ఒకరితో ఒకరు పోట్లాడకండి, ఒకరినొకరు తిట్టుకోకండి. అందరూ కూడాను అన్నదమ్ముల వల్లే ఉండండి. అంటే పుట్టుపత్తిలో పిల్లల్లో ఉంటారంటే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పిల్లలే కదా. అటువంటి సమత్వాన్ని పోషించినదే నిజమైన చదువు. చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవలేదు. ఇప్పుడు మన డిఎస్ శాస్త్రి గారు బాగా చెప్తుంటారు ఊతపదానికి. మీ తల్లిదండ్రులు మొట్టమొదటి సంతోష పెట్టండి. మిమ్మల్ని కని పెంచి పోషించిన మీ తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వకపోతే మీరు నాకేం ఆనందం ఇవ్వగలరు? మీరింట్లో తల్లిదండ్రులకి ఎంత చేరి ఆనందంగా ఉన్నప్పుడు నాకు కూడా ఆనందమే. సత్యసాయి కాలేజీలో చదివిన పిల్లలు మంచివారు అని మీ పేరు తెచ్చుకున్నప్పుడు ఈ కాలేజీకి మంచి పేరు, మీకు మంచి పేరు. మీరు ఢిల్లీకి పోయి విచారిస్తే మీకే తెలుస్తుంది. సత్యసాయి స్కూలు, సత్యసాయి కాలేజీలకు గవర్నమెంట్లో ఎంతో గొప్ప పేరు ఉంది. ఏ స్కూలు కాలేజీకి రాని గుర్తింపు మన కాలేజీకి వచ్చింది. ఎన్నో కాలేజీలు పనిచేయటం ప్రారంభించి ఎన్నో సంవత్సరాలైనప్పటికీ వాటికి గుర్తింపు లేదు. కానీ మన కాలేజీ పనిచేయడం ప్రారంభించిన 2వ సంవత్సరమే ఢిల్లీ నుంచి మాధురి షా, అప్పుడు యూజీసీ చైర్మన్ అండి. యూజీసీ అని ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉంటుందని చాలా మంది తెలుసు. మీకు తెలియకపోతే నేనేం చేయలేను. ఇదంతా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే. ఆ ఢిల్లీ నుంచి మాధురి షా వచ్చి దీన్ని యూనివర్సిటీగా చేయాలండి. అంటే కాలేజీ వేరు, యూనివర్సిటీ వేరండి బాబు. ప్రతి కాలేజీ యూనివర్సిటీ కాదు. యూనివర్సిటీ కావాలంటే కొన్ని గ్రూప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటే యూనివర్సిటీ చేస్తారు. ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ చాలా కాలం పేలవంగా నడిచింది. వరంగల్లో కాకతీయ కూడా ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ పేర్లు ఎవరికైనా తెలుసు. మిగిలినవి కూడా సెకండరీ గ్రేడే. ఇప్పుడు అనంతపూర్లో యూనివర్సిటీ ఒకటి ఉంది. ఇప్పుడు సత్యసాయి యూనివర్సిటీ ఉంది, వరల్డ్ ఫేమస్. ఈ స్వామివారి కాలేజీ ప్రారంభించి 2 సంవత్సరాలకి ఆవిడ వచ్చింది ఢిల్లీ నుంచి. మాధురి షా వచ్చి దీన్ని యూనివర్సిటీగా చేయాలందుట. 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, అప్పుడే దీనికి యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వచ్చా అని అనేక మంది ఆమెతో వాదించారు. ఉంటారు ఇటువంటి వాళ్ళు, ఎటువంటి తడ్డమనేవాళ్ళు. నా పక్కనే ఉండి అనువాదం చేస్తున్నారు భగవంతం. ఆయన కూడా సైంటిస్టే. అప్పుడు ఆయన నెమ్మదిగా స్వామి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్.
ఇది అసాధ్యం చెప్పాడు భగవంతుడు. అప్పుడు నేను గట్టిగా చెప్పాను, ఇట్ ఈజ్ పాసిబుల్, ఇది సాధ్యమే అని. ఆడేం చెవులో చెప్తున్నాడు భగవంతుడు, సూర్య భగవంతుడు, స్వామి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. స్వామి గట్టిగా ఇట్ ఈజ్ పాసిబుల్ అని బలగు చెప్పాను. 2వ సంవత్సరం కమిటీ వచ్చింది, అందరూ దీన్ని చూశారు. ఇది అత్యుత్తమైన కాలేజ్ కాబట్టి దీనికి యూనివర్సిటీ అని పేరు పెట్టాలి అని. మళ్ళీ మాధుషానే వచ్చి ప్రారంభోత్సవం జరిపింది. అప్పుడు ఆమె పబ్లిక్ లో చెప్పింది, భగవంతుడు నీవు ఇంపాసిబుల్ అన్నావు, మరి ఇప్పుడు భగవంతం నీవు ఇంపాసిబుల్ అన్నావు, మరి ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అయింది? అయితే ఇది మరొక సాధ్యమైనటువంటి కాదు, కేవలం స్వామికి మాత్రం. మా పిల్లలందరూ కూడా చక్కని గుణవంతులు, చక్కని చదువర్లు, చక్కని బుద్ధిమంతులు. మన కాలేజీకి అమెరికాలో ఎంత పేరుందో మీకు తెలియదు. మన అమెరికాలో అయితే చదువుకునే పిల్లలు శ్రీరామ్ పరశురాము, మా కొత్తగూడ అబ్బాయి గురించి కూడా చెప్పాం కాంతిరేకల్లో. మన కాలేజీ పిల్లలు అమెరికాలో 180 మంది ఉన్నారు. వారందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. స్వామి సన్నిధిలో ఎక్కువ రోజులు గడపాలని వాళ్ళు తమ ఇళ్ళను కూడా పోలేదు. స్వామి ఇళ్ళకు పోము, ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్తాము అన్నారు. గోల్డ్ స్టీన్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాల నుంచి అమెరికాలో సత్యసాయి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. భగవాన్ ఆదేశం మేరకు డాక్టర్ మైకేల్ గోల్డ్స్టైన్ వేదికపై వచ్చి ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నాడు. చెప్పే మాటలు గోల్డ్స్టైన్ గారు, అమెరికాకు వచ్చిన సాయి విద్యార్థులారా, ఒక అమెరికానే కాక మొత్తం ప్రపంచానికే కలుగుతున్న అనుభవం ఏమిటంటే, సాయి సంస్థకి వాళ్ళు వెలుగు తేవటము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లో స్వామి యొక్క ప్రేమ జ్యోతిని సాయి భక్తులకి దివ్యత్వ స్ఫూర్తిని అందిస్తున్నది. ఈ పూర్వ విద్యార్థులు స్వామి సందేశాన్ని, స్వామి ప్రేమని తీసుకుని వచ్చి భక్తులకు తమలో ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరించుకోవడానికే ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు. స్వామి సన్నిధిలో వారి దివ్య పాదాల చెంత, వారి విశ్వవిద్యాలయంలో చదివి వారి దివ్య ప్రేమకు, వారి ప్రపంచాన్ని కలిగిస్తున్న ఉత్తేజానికి మీరు రాయబారులు అవుతూ ఉండటం వల్ల మీరెంత అదృష్టవంతం. అంటే ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ ఇలానే ఉంటుంది. ఒకవేళ అవసరమైతే నేను మరొక జన్మ ఎత్తాల్సి వస్తే నన్ను విశ్వవిద్యాలయం విద్యార్థిగా చేయమని ప్రామించాడు. అది గోల్డ్స్టైన్ నేను అడుగుతున్నాడు. నేను మళ్ళా పుడితే, స్టూడెంట్ గా పుడితే స్వామి యూనివర్సిటీలో స్టూడెంట్ గా చదువుకొని గోల్డ్స్టైన్ ముగించాడు. ఈ విధంగా డాక్టర్ మైకేల్ గోల్డ్స్టైన్ మాట్లాడిన తర్వాత జాతీయ గీతాలాపంతో స్నాతకోత్సవ సభ ముగిసింది. ఆ తర్వాత తమ పక్కనే ఆశీనులైన జస్టిస్ పిఎస్ భగవతి గురించి భగవాన్ కొన్ని ప్రశంసా వాక్యాలను ఆర్ద్రంగా మాట్లాడాడు. అంటే కళ్ళంబడి ఇందాక మాట్లాడిందే మాధవి స్టార్టింగ్ మామూలుగా మొదలుపెట్టింది. మాటలో దుఃఖం వస్తుంది ఎవరికైనా. హృదయంతో మాట్లాడితే ఏడుపు వస్తుంది, పెదాలతో మాట్లాడితే ఎన్ని గంటలు మాట్లాడినా ఏడుపు రాదు. చాలా కాలం కిందట జస్టిస్ భగవతి అహ్మదాబాద్ లో పనిచేస్తుండగా నువ్వు త్వరలో ఢిల్లీకి పోతావు, లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పాను. లిస్ట్ లో నా పేరు లేదే, ఎట్లా నేను పోతాను ఇందాక మాధవి పరిస్థితి అని ఇతను కొంచెం సందేహించాడు భగవతి. అయితే నేను చెప్పినట్లుగానే అతనికి ఆర్డర్ వచ్చేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా నియమింపబడినట్టు. ఆ తర్వాత ఇతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అయినాడు. ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు స్వామిని ఒక్క నిమిషమైనా మరవలేదు. కనుకనే ఇతను నావాడు. స్వామి కళ్ళమ్మ నీళ్ళతో ఈ మాట్లాడమాట. మనందరూ కూడా స్వామి వాళ్ళ, వీఆర్ నాట్ డిఫరెంట్. మనందరూ కూడా స్వామి పిల్లలు. స్వామి కళ్ళ నీళ్ళంతా మాట్లాడిన మాటని జస్టిస్ భగవతితో ఈ సత్సంగం అయిపోద్దండి. ఎందుకంటే నేను కంప్లీట్ చేయాలని ఐఎమ్ రన్నింగ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ సత్సంగం. ఇప్పుడు భగవతి అన్న మాట చివరి మాటలు, నాలో కలుగుతున్న భావాలను చెప్పడానికి నా వద్ద మాటలు లేవు. స్వామి నా ఎందు చూపిన దయని, ప్రేమని నేను ఎన్నడూ మరువలేను. నా జీవితాన్ని వారు తీర్చిదిద్దారు. నేను అన్నాడు, ఎంతో మంది మారారనే జంజాల ఆయుష్లో చెప్పారు. నేను ఇవాళ ఇంతటి వాడనయ్యానంటే ఇది మొత్తంగా వారి దివ్య. నా మాట అయితే మీ మాట కూడా ఇది. ఈరోజు అహం సత్య బోధక అప్పుడు నేను అన్నాడు, మనం వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మన ఎఫర్ట్స్, మన కృషి కూడా ఎంతో మంది చేస్తాం. ఇదంతా దీనికి అంతటి తోడు ఆయన స్వామి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క శక్తి అన్నమాట. మనం ఎంత మేధావంతులైనా ఆయన శక్తి లేకపోతే ముందుకు పోదు ఏది కూడా.
నేను ఇవాళ ఇంతటి వాడనయ్యానంటే ఇది నా మాట కూడా, అది మొత్తంగా స్వామి వారి దివ్య అనుగ్రహం చేతనే. ఒక్క జీవితం వరకే కాక రాబోయే అన్ని జన్మల్లోనూ వారు నాకు దివ్య గురువుగా ఉండాలని, నేను ఇట్లాగే వారికి సేవ చేసే అవకాశం నాకు ఉండాలని నేను వారిని ప్రార్థిస్తున్నాను అని జస్టిస్ భగవతి కంక్లూడ్ చేశారండి. ఒక చిన్న 2 మాటలతో అతను కంక్లూడ్ అయింది. దాన్ని కోటేశ్వరరావు గారు విల్ టేకప్. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, రామాయణ భారత భాగవత గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, అవి చేతిలో పట్టుకుంటే భారతం బైబిల్ అయినా పర్లేదు, ఖురాన్ పట్టుకున్నా పర్లేదు, రోజు పంచాంగం పట్టుకుని ఏడుస్తుంటాడు చేతులు. 24 గంటలు పంచాంగం అనుభవం. ఎంత దరిద్రుడు. మా ఫ్యామిలీలో ఉన్నాడు. మీరు అట్లా చెప్పలేదు ధైర్యంగా. నాకున్న ధైర్యం వేరు, మీకున్న ధైర్యం వేరు. ఆ చేతిలో రామాయణం ఉంటే నేను ఎంతో ఆనందపడాను, చెప్పేవాడిని కూడా. 24 గంటలు పంచాంగం చేతిలో ఉంటుంది. భగవంతుని మెచ్చుకుంటే అందరూ మెచ్చుకుంటారు. ఫైనల్ కంక్లూషన్ అండి, ఇట్స్ నాట్ ఇన్ టాపిక్. భగవంతుని మెచ్చుకుంటే అందరు మెచ్చుకుంటారు. కనుక మీరు వారి మెప్పులు వీడి మెప్పులు పాకులాడలేదు. అదే నన్ను పద్మపైన మెచ్చుకోలేదే, నన్ను సరైన పొగడలేదే, నన్ను ఎనమాద. మీరు పొగుడు ఎంత, మీరు పొగిడితే ఎంత, మీరు పొగడిపోతే ఎంత. నన్ను భగవంతుడు మెచ్చుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు మెచ్చుకుంటారు. ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది. వీడు నావాడు అని స్వామి భుజం మీద చేస్తే అంతే, అందరూ తోక ముడుచుకోవాలని వెళ్ళాల్సింది ఆయన వెనకాల. అది ఒకడేమో డైరెక్ట్ గుళ్ళో పోయాడట, ఒక ఆయన గేట్ దగ్గర ఉన్నట్ట. ఆ భగవంతుడు వస్తే భుజం మీద చేసుకుంటే లోపల తీసిపోయాడు. బాగా మేధా సంపత్తి ఉన్నాడు, జ్ఞాన సంపత్తుడు, అక్కడ చిత్రపోయి చూస్తున్నాడు. భగవంతుని మెప్పు పొందటానికి, భగవంతుని మెప్పుడు పొందని, నేను భజన పాడి భగవంతుని మెచ్చేయాలి, నేను వేదం చెప్పి స్వామిని మెచ్చించాలి, నేను సత్యంగా చెప్పి ఐ వాంట్ టు స్వామిని హ్యాపీ చేయాలి. దట్స్ మై మోటో. భగవత్ ప్రేమను పొందితే ప్రపంచమే మన హస్తగతమైపోతుంది. మన ఒక ఆయన అన్నాడు, నిన్న చెప్పానుగా, ఇంకా 150 సత్సంగాలు పెండింగ్ ఉన్నాయి. వెంకట్ గారు ప్లీజ్ ఎలాగనే, అంకుల్ భలేవారు అంకుల్, మీతో స్వామి ఉన్నారు, ప్రపంచం మీతో కనెక్ట్ అయ్యింది. నేనంటే మా స్టేట్ ఇన్ఛార్జి, పెద్ద కంపెనీ CEO అన్న మాటలు స్వామి ముందు. అంకుల్ నేనంటే అంకుల్, స్వామి మీతో ఉన్నారు, మీరు ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నారు, నేను కాకపోతే ఇంకోటి మీకు హెల్ప్ చేస్తారు అంకుల్. భగవత్ అనుగ్రహం ఒక్కటి ఉంటే నవగ్రహములు మన హస్తగతమైపోతాయి, పంచాంగాలు పట్టుకుని తిరగక్కర్లా. అయితే భగవత్ అనుగ్రహం పాత్రలు కావాలంటే సుఖ దుఃఖములందు, కీర్తి అపకీర్తులందు సమదృష్టిని వహించి అన్ని సమయములందు భగవన్నామను స్మరించాలి. మానవత్వానికి దైవత్వానికి ప్రమోషన్ పొందాలి, కానీ పశుత్వానికి రివర్షన్ పొందకూడదు. మాధవుడు విధించిన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మానవుడు రివర్షన్ పొందుతాడు. అటు కాకుండా పవిత్రమైన మార్గాన్ని అనుసరిస్తే ప్రమోషన్ పొందుతాడు. అలాంటి వాడు ఏ సాధనలు చేయకపోయినా పర్వాలేదు. భగవంతుడు నాయన నీ సద్గుణం నాకు నచ్చింది, కమాన్ అని పిలుస్తాడు. మంచినే చూడండి, మంచినే వినండి, మంచినే చేయండి. ఇదే దైవ శాసనం. దిస్ ఇస్ కమాండ్ అండి. బీ గుడ్ అండ్ సీ గుడ్ అండి. దిస్ ఇస్ వేదసారం అండి. ఏ వేదం చదవక్కర్లేదండి, ఏ భగవద్గీత కంఠోపాసన చేయక్కలేదు, ఏ రుద్రపారాయణ చేయక్కలేదు. 3 మాటలు దైవ శాసనం. ఎంత అద్భుతంగా చెప్పాడండి స్వామి. మంచిని చూడు, మంచి విను, మంచి చేయండి. బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్. దిస్ ఈ దైవ శాసనం. ఏ గుడికి పోక్కలే, కొబ్బరికాయ కొట్టలేదు, భగవద్గీత పుస్తకాలు వద్దు, రామాయణం లేదు, భారతం ఒక్కర్లేదు. దీన్ని అనుసరించినా మీరు ప్రత్యేకంగా దైవాన్ని ప్రార్థించనక్కర్లేదు. దైవమే అది. దైవం మిమ్మల్ని వెల్కమ్ చేస్తాడు. ఆ స్థాయికి ఎదగాలని చెప్పి, ఆ విధంగా మన సాధన ఉండాలని చెప్పి కోరుకున్నాను. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ, ASB చెన్నై గ్రూప్ లో ఇంతవరకు ధారావాహికంగా జరుగుతున్నటువంటి సూత్రవాక్యంలో ఈరోజు జ్యోతిష్ చరణాభిదహన అనేటువంటి సూత్రంలో ఉన్నాము. ఈ సూత్రం లో మనకు ఇన్నాళ్ళు మనం బ్రహ్మ పరబ్రహ్మ అనుకుంటున్నాం. మనం ఆయన జ్యోతి స్వరూపుడు అని కూడా చెబుతోంది ఈ సూత్రం. జ్యోతిష్ చరణాభిధానాత్ అంటే జ్యోతియే చరణ పాదంగా అభిధానాత్ చెబుతోంది. బ్రహ్మ కూడా
బ్రహ్మకు ఒక పాదం ఉందని, ఆ పాదం జ్యోతి అని చెబుతోంది. ఏమిటో ఆ విశేషాలు మనం చూద్దాం. ఈ జ్యోతులు అనగానే మనకు జనగా కొవ్వొత్తి గుర్తుకొస్తుంది. దాన్ని దీపం అంటాం. ఎలా అంటాం? ప్రతి సాయంత్రం మనం వెనక ప్రాచీన మహిళలు ఇప్పుడంటే స్విచ్ వేయటం, లైట్ వేయటం, సంధ్యాదీపం అంటే ఏమిటో కూడా తెలియదు ఇప్పుడు వాస్తవంగా మనకు. కానీ ఒకప్పుడు సంధ్యా సమయంలో అందరూ చక్కగా నూనె దీపాన్ని కానీ, తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత కిరోసిన్ దీపాన్ని కానీ మనం వెలిగించుకున్నాం. దాన్ని సంధ్యాదీపంగా భావించాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ అన్నాం, దీప సర్వతమోపహ అన్నాం, దీపేన సాధ్యతే సర్వం అన్నాం, సంధ్యాదీపమొస్తుంది అని ప్రతి శ్రీమూర్తి కూడా మనకు కరెక్ట్ గా 5:30 గంటలు 6 గంటల సమయంలో ఒక సంధ్యాదీపాన్ని వెలిగించడం అలవాటు ఉండేది మనకు. దాన్ని దీపం అంటామండి. అది దాని పరిమితి తక్కువ. జ్యోతి అంటే దాని యొక్క జ్యోతి చాలా విస్తారమైనటువంటిది అనమాట. అందుకనే పరబ్రహ్మకి మనం జ్యోతి స్వరూపుడిని కూడా మనం వాడుతూ ఉంటాం. ఆ విశేషాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఇది భౌతిక జ్యోతిని నిర్దేశించట్లేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా మనం ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం, దాన్ని కూడా జ్యోతి అంటారు. అయితే అది భౌతిక జ్యోతి. అంటే భౌతికపరమైన, ఇక్కడ భౌతికము అలౌకికము అన్నమాట, దైవికము అని కూడా మనం అనుకోవచ్చు. ఇది భౌతిక జ్యోతిని నిర్దేశించట్లేదు. అంటే మనం పరమాత్మ సంబంధంగా ఏ జ్యోతిని గురించి మాట్లాడుతున్నామో అది భౌతిక జ్యోతిని నిర్దేశించడం లేదది. దాని యొక్క ప్రతిపత్తి వేరు. భౌతిక అంటే జ్యోతికి భౌతికముకు హద్దు చెప్పబడిన సర్వాత్మకం కాదు కదా. ఎప్పుడైతే మనం లౌకికమైనటువంటి దీపానికి అనేటువంటి అర్థంలో తీసుకున్నామో దానికి సర్వాత్మకత లేదు. అంటే అంతటా వ్యాపించగలిగినటువంటి సత్తా దానికి లేదు. కాన అది ఉపాసనా విషయం కాదాలదు, బ్రహ్మపరంగా చెప్పదగినటువంటి విషయం కాదది. ఈ జ్యోతి శరీరముందున్న ప్రాకృత లక్షణముకు జ్యోతియే. ఇప్పుడు మనం లౌకికమైనటువంటి భౌతికపరమైనటువంటి మన కళ్ళతో చూచేటువంటి ఏ దీపాన్నైనా సరే అది ప్రాకృత లక్షణాలు కలిగి ఉన్నది, అది ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నది. దాని యొక్క హద్దులు వేరు, దాని యొక్క పరిమితులు వేరు, దాని యొక్క శక్తి వేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాకృత లక్షణముకు జ్యోతి అన్న ఒకవేళ అట్లా అన్నట్టయితే బ్రహ్మ ప్రత్యభిమానము సాధ్యము కాదు. ఇది బ్రహ్మపరంగా ఒక జ్యోతి అనేటువంటి చెప్పటానికి తగినటువంటి ప్రతిపత్తి లేదు అక్కడ. ఇక్కడ బ్రహ్మను కూడా జ్యోతిగా చెబుతున్నాం మనం. అలా అంటే మామూలు జ్యోతిని కనుక చెప్పేటప్పుడు దానికి కొన్ని హద్దులు ఉన్నాయి కాబట్టి, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి, దాని వ్యాప్తిలో కొంత లిమిటేషన్ ఉంది కాబట్టి అది మనం అనుకున్నటువంటి బ్రహ్మ యొక్క ప్రత్యభిమానము సాధ్యము కాదు. అంటే బ్రహ్మపరంగా చెప్పేటువంటి జ్యోతికి అది ప్రతిపత్తి కాలేదు. అంటే దాని యొక్క సమర్థత లేదు అక్కడ. పాదోస్య విశ్వభూతాని అని పురుష సూక్తంలో చెప్పబడట చేత దీనికి ఒక ప్రమాణము కొలత అంటూ లేవు. అక్కడ పురుష సూక్తంలో ఒక పాదం చెప్పారు, పాదోస్య విశ్వభూతాని, ఆ బ్రహ్మకు పాదాలు ఉన్నాయని, ఆ పాదమే జ్యోతిని, అది విశ్వభూతమని అంటే విశ్వవ్యాప్తమని చెప్పబడింది. ఆ విధంగా చెప్పడం వల్ల ఇక్కడ ఈ దీనికి ఒక ప్రమాణం లేదు. అంటే దేశకాలమాన పరిస్థితులు ఎదుగో దీనికి కొలమానాలు పెడతాం. ఇప్పుడు ఇదో దేశంలోనే ఉంటుంది, ఇదో కాలంలోనే ఉంటుంది, ఇదొక ప్రదేశంలోనే ఉంటుంది అనేటువంటి మన కొలతలు పెట్టుకుంటున్నాం జనరల్గా. అలాంటి ప్రమాణం లేదు, దీనికి కొలత అంటూ లేవు. కావున ఇక్కడ పరబ్రహ్మము కాదు. మీరు భౌతికంగా ఏ దీపాన్ని గురించి అయితే మాట్లాడుతున్నారో, భౌతికంగా ఏ జ్యోతిని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది మనం పరబ్రహ్మము అనడానికి అవకాశం లేదు. ఇక మనం చెప్పబోయేటువంటి జ్యోతిని చూశారు, ఇది స్వర్గలోకము కంటే పరమై దీప్తమవుతోంది. ఎప్పుడైతే బ్రహ్మకు అన్వయించేటువంటి జ్యోతి ఎలా ఉంటుందంటే అది స్వర్గలోకం కంటే కూడా పరంగా ఉంటుంది. అంటే ఇంకా ఉదాత్తంగా ఉంటుంది, దీప్తమవుతోంది. అంటే సర్వవ్యాపకత్వాన్ని ఉంది. ఏదైతే సర్వ ప్రాణుల సృష్టి భాగముల కంటే పూర్వమున వెలుగుతున్నదో, దేనికంటే మించిన లోకము లేదో అట్టి ఉత్తమోత్తమ లోకములో ప్రకాశించే జ్యోతి ఇది. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి జ్యోతి సర్వ ప్రాణుల యొక్క సృష్టి భాగముల కంటే పూర్వం వెలుగుతోంది. అంటే ఈ సృష్టికి పూర్వమే, ఈ 84 లక్షల జీవరాశుల యొక్క ఉత్పత్తికి పూర్వమే అది వెలుగులోకి ఉన్నది.
మరి దానికంటే మించినటువంటిది కూడా ఏది లేదు చెప్పడానికి. అలాంటి అపూర్వమైనటువంటి, ఉదాత్తమైనటువంటి, ఉత్తమోత్తమైనటువంటి ఒక ప్రకాశం కలిగినటువంటిది ఆ జ్యోతి. ఈ జ్యోతి సర్వ ప్రాణుల యందు సర్వత్రా సర్వదా ప్రకాశిస్తున్నది. కాబట్టి ఆ బ్రహ్మపరమైనటువంటి జ్యోతిని చూశారు. ఆ జ్యోతి పరబ్రహ్మ అయితే ఏ విధంగా అయితే సర్వప్రాణుల యందు ఉన్నాడో, ఎలా ఉన్నాడో ఒక్కసారి మన బ్రహ్మగారు ఎలా ఉన్నాడో ఒక్కసారి చూసుకుంటే ఒక చిన్న చిన్న ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి మనకు. ఏమిటంటే అవి చూడండి. ఇక్కడ అన్ని మట్టి వస్తువుల్లో మట్టి ఉంటుందండి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి బంగారు నగల్లో అయినా సరే బంగారం ఉంటుందండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దుస్తులు ధరించినా సరే దాంట్లో నూలు ఉంటుందండి. అలాగనే ఈ సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి కదండి. 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, 7 అధోలోకాలు ఉన్నాయి. అన్ని లోకాల్లో కూడా వాటిలో ఉండేటువంటి జీవులు, వస్తువులు, పదార్థాలు సార్ నిన్ననే వీడియో పెట్టే 14 లోకాలు ఇవ్వడం చూడకపోతే ఇప్పుడు చూడమనండి. సాయిరామ్ సార్. అమ్మ ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 గురువు గారు పెట్టారు. ఒకసారి నేను చూడలేదు, మీరు అందరం చూద్దాం. అలాంటి అంటే ఇప్పుడు ఇక్కడ మన కాన్సెప్ట్ అంటే భగవంతుడు అంటే ఎలాంటి వాడో ఇక్కడ చక్కటి కాన్సెప్ట్ చెప్పాడండి. మట్టి వస్తువుల్లో ఎక్కడున్నా కూడా మట్టి ఉంటుంది. ఎక్కడ ఎన్ని రూపాల్లో ఉన్నా సరే, బంగారు నగలు ఎన్ని నగలు ఉన్నా సరే అందుట్లో బంగారం నిషిద్ధమై ఉంది. అన్ని వస్త్రాల్లో కూడా నూలు ఉంది. అదే విధంగా ఈ అనంతమైనటువంటి సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి. అన్ని లోకాల్లో కూడా వాటిలో ఉండేటువంటి జీవులు, మరి రకరకాల జీవకోటి ఉంది, వస్తు కోటి ఉంది, పదార్థ కోటి ఉంది. అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే అనంతమన్నాము. ఇది బ్రహ్మమునకు ఒక లక్షణము అని చెప్పాడు. కాబట్టి మనం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఆ పరబ్రహ్మ యొక్క తత్వం అలా ఉంటుందన్నమాట. అది మన కంటికి కనపడకపోయినా సరే అది అనంత తత్వంతో ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు. అంటే ఆ భగవంతుని యొక్క ప్రకాశము సర్వప్రాణుల యందు. జ్యోతి అంటే ప్రకాశంగా మనం చెప్పాలి. దీన్నే ముందు చెప్పబోతున్నాడు, పరంజ్యోతి అని చెప్పబోతున్నాడు. ఆ పరంజ్యోతి అంటే పరబ్రహ్మకు పరంజ్యోతి అని ఇప్పుడు మనం మరొక నామకరణం చేసుకుంటున్నాం ఈ సూత్రంలో. ఆ జ్యోతి ఎట్లా ఉంటుందంటే సర్వప్రాణుల యందు సర్వత్రా సర్వదా ప్రకాశిస్తున్నది. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లోనూ, మరి కొండల్లోనూ, నదుల్లోనూ, అన్ని గుట్టల్లోనూ, ప్రతి జడంలో కూడా, ప్రతి వృక్షం కానీ, మొక్క కానీ, ఏదన్నా కానివ్వండి, ప్రతి చరాచర అన్నిట్లో కూడా అది నిమిడి ఉంది. అది ప్రకాశం ఉన్నది. సర్వత్రా ఉన్నది. అక్కడ అంతటా ఉన్నది, సర్వదా అన్ని చోట్ల ఉన్నది. అస్థి భాతే ప్రియ రూపమైనది ఈ జ్యోతి. ఎప్పుడైతే జ్యోతిని పరబ్రహ్మ అన్నామో మనం, పరబ్రహ్మను మనకు ముద్దుగా అప్పుడప్పుడు పిలుచుకుంటాము, సద్వస్తువు అనుకుంటాం భగవంతుడిని. ఆ సద్వస్తువు యొక్క లక్షణాలు 3 ఉంటాయి. అస్థి, భాతి, ప్రియము. అస్థి అంటే ఉనికి ఉన్నది, భాతి అంటే ప్రకాశం. ఇదిగో ఇది ఫలానా అని తెలుసుకోవాలి అంటే మనకు అక్కడ ప్రకాశం ఉండాలి. ఎప్పుడైతే ఈ అస్థి భాతి ఉన్నాయో ఆ వస్తువు మీద మనకు ప్రియం కలుగుతుంది. దాన్ని ప్రియం అన్నాడు. అయితే మనమంతా కూడా వస్తువులు ఉండి ఒక్క భగవంతుడు మాత్రమే సద్వస్తువు అనుకున్నాం, ఆయన పరబ్రహ్మము అనుకున్నాం. ఇప్పుడు ఇంకో కొత్త పేరు పెట్టుకున్నాం, పరంజ్యోతి అని పెట్టుకున్నాం మనం పేరు. అయితే మనకేమిటి మన లక్షణాలు? ఆయన వాళ్ళకంటే భగవంతుడి కంటే కూడా 2 లక్షణాలు ఎక్కువ ఉన్నాయండి. మనకి 2 లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఏమిటి? అస్థి ఉంది, భాతి ఉంది, ప్రియం ఉంది. మనకు కూడా నామము రూపం కూడా ఉంది. మనకు ఒక పేరుంది. నిజంగా పేరు లేనివాడు ఎవడంటే భగవంతుడు. రూపం లేనటువంటి వాడు భగవంతుడు. ఆయన ఏ రూపంలో అయినా కనబడచ్చు. మరి ఆ షిర్డీ సాయి అన్నం పెట్టడం అన్నప్పుడు ఆ మావిషాబాయి దగ్గరికి మరి నాకు బాగా లక్ష్మీబాయి షిండే ఆకలి అవుతోంది అన్నప్పుడు ఒక కుక్క వచ్చిందండి. కుక్క తినేసిందండి. ఆ కుక్కనే నేను ఒకటే అన్నాడండి. అంటే భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. మీ ఇంటికి ఏ బిచ్చగాడు రూపంలో వస్తాడో తెలియదు. ఏ రూపంలో వస్తాడో తెలియదు. ఏ రూపంలో అయినా రావచ్చు భగవంతుడు. అంత ఆయనకి రూపం లేదు, కానీ మనకు రూపం ఉన్నది, నామం ఉన్నది. అప్పుడప్పుడు మీరు ఇంకో మాట వింటుంటారు, నేను నామరూపాలు లేకుండా చేస్తాను రోయ్ అంటుంటారు. అప్పుడప్పుడు కొంతమంది మంచి కోపం వచ్చినప్పుడు నామరూపాలు లేకుండా చేసేటువంటి ఆ నామరూపాలే అంటాడే కానీ అస్థి భాతి ప్రియం లేకుండా చేస్తాను రోయ్ అని ఎవరు అనరు. కానీ దేనికని? మనకు భగవంతుడికి మనకు 2 లక్షణాలు, నామము రూపం తేడా అనమాట. మనకు నామం ఉన్నది, రూపం ఉన్నది.
భగవంతుడికి నామం లేదు, రూపం లేదు. అందుకనే ఆయన సహస్ర నామాలతో అర్పిస్తాము, సహస్ర రూపాలతో మనం కొలుస్తాం. అది భగవంతుడికి మనకు తేడా. అలాంటి పరబ్రహ్మని ఇప్పుడు మనం పరంజ్యోతి అని మనం పిలుచుకుంటున్నాం. ప్రపంచంలో కనిపించే ప్రతిదానికి, ప్రతి పదార్థానికి కనిపించనిది ఆధారమై ఉండను. చూడండి, ఉదాహరణకి మనకు ప్రపంచం, ప్రకృతి అంతా కూడా కనబడుతోంది, చక్కగా గోచరం అవుతోంది. ఇది కొండ అంటున్నాం, ఇది నది అంటున్నాం, ఇది మనిషి అంటున్నాం, ఇది సింహం అంటున్నాం, ఇది పుట్ట అంటున్నాం, ఇది గుట్ట అంటున్నాం మనం. అంటే ఆ విధంగా కనబడేటువంటి ప్రతి దానికి కూడా, ప్రతి పదార్థానికి కూడా, అంటే జీవకోటికి కానీ మరి ప్రకృతికి కానీ కనిపించినటువంటి ఆధారమై ఉంటుంది. ఇదే ఏం లేదు అక్కడ. ప్రకృతి మనకు కనబడుతోంది, పరమాత్మ మనకు కనబడలేదు. కనబడేటువంటి ప్రకృతికి ఆ కనబడినటువంటి ఆ పరమాత్మే ఆధారమై ఉంటున్నాడు. సమస్త ప్రతి చరమునకు ఆధారం ఒక అచరమై ఉన్నది. ప్రతి కదిలే వస్తువు కూడా ఒక కదలని వస్తువు ఆధారమై ఉందండి. ఉదాహరణకి మేము సైకిల్ తొక్కుతున్నారు, చక్రం తిరుగుతోంది, చక్రం చరం, దాని మధ్యలో ఉన్నటువంటి ఇరుసును చూశారు, అది అచరం. అలాగే ఏ వీల్, చక్రం కలిగినటువంటి దేన్నైనా మీరు తీసుకోండి, ఒక ఎడ్ల బండిని తీసుకోండి, 2 చక్రాలు తిరుగుతూ ఉంటాయి, కానీ ఆ మధ్య ఇరుసు మాత్రం కదలకుండా ఉంటుంది. అంటే ఆ విధంగా ప్రతి చరానికి, అంటే ప్రతి కదిలే వస్తువుకి ఆధారము ఒక అచరము, ఒక కదలనటువంటి వస్తువు. అంటే ఇప్పుడు మనకు భూమి అంతా కూడా తిరుగుతోంది. చెప్పారు మన గురువు గారు కూడా, భూభ్రమణము అంటారు దాన్ని. ఈ భూభ్రమణం చేయాలంటే దానికి ఒక ఇరుసు కావాలి కదండి, ఇరుసు కావాలిగా. మరి ఆ పరమాత్మ దానికి ఇరుసు. ఆ భూ పరిభ్రమణం కూడా అంటాం ఒక్కోసారి. భూభ్రమణం అంటే భూమి తిరగటం, భూమి సూర్యుని చుట్టూ కూడా తిరగటం. కాబట్టి ప్రతి చరానికి ఒక అచరం ఆధారమై ఉన్నది. అట్లనే కనిపించు సమస్త ప్రాణికోటికి, ప్రపంచమునకు కనిపించని పరబ్రహ్మము ఆధారమై ఉన్నది. ఇప్పుడు అసలు తోటికి వచ్చాడు. సమస్త ప్రాణికుడు 84 లక్షల జీవరాశులకి, ఒక ఎర్ర జీవ దగ్గర నుంచి ఏనుగు దాకా సమస్త ప్రాణికోటి, కనబడేటువంటి ప్రకృతి, వీటన్నిటికీ కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఈ కనిపిస్తున్నటువంటి సమస్త ప్రాణికోటికి, ప్రపంచానికి కనిపించినటువంటి వాడు ఎవడంటే పరబ్రహ్మము. దాన్ని మనం పరంజ్యోతి అనుకోబోతున్నాము. అది మనకు ప్రకృతి కనబడుతోంది కానీ, సృష్టి కనబడుతోంది కానీ సృష్టికర్త కనబడలేదు. కనబడేటువంటి సృష్టికి ఒక సృష్టికర్త ఇక్కడ ఆధారమై ఉన్నాడు. ఈ పరబ్రహ్మమే ప్రపంచమును ప్రకాశింపజేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నా, మనం మాట్లాడుతున్నా, వింటున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఏదైనా సరే మన అవయవాల్లో ఒక చైతన్య శక్తి ఉన్నది. అంటే ఒక బల్బు వెలగాలంటే కరెంట్ ఎలా అవసరమో, మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా పనిచేయాలి అంటే ఒక శక్తి కావాలి, ఒక చేతన కావాలి. ఆ చేతన శక్తి ఇచ్చేటువంటి వారు ఎవరంటే పరమాత్మ. ఆయనే మన బ్రహ్మ. ఈ పరబ్రహ్మమే ప్రపంచమును ప్రకాశింపజేస్తున్నాడు. శక్తి ఇవ్వటమే కాదు, ప్రకాశింపజేస్తున్నాడు కూడా. ఒక చీకట్లో ఉన్నటువంటి ఒక వస్తువును మనం కనుక్కోవాలి. కరెంట్ పోయింది, మీ మందు సీసా కనబడాలి, ఒక మందు వేసుకోవాలి. మీరు వెంటనే మీరు ఏం చేస్తారు? టార్చ్ లైట్ వేస్తారు. టార్చ్ లైట్ వేస్తే ఆ వెలుగులో మీకు మందు సీసా కనబడుతుంది. అలాగే ఒక అంధకారంలో ఉన్నటువంటి ఒక వస్తువు మనకు కనబడాలి అంటే ఒక టార్చ్ లైట్ సహాయం మీరు ఎలా అయితే తీసుకుంటారో, అలాగే ప్రపంచంలో ఇదిగో ఈయన ఎమ్మెల్యే గారు, ఈయన కోటేశ్వరరావు, ఈయన లింగాల సూర్యప్రకాశరావు, ఇదిగో ఇది ఇల్లు, ఇది నది, ఇది కొండ అని మనం తెలుసుకోవాలి అంటే అక్కడ ప్రకాశం కావాలి, వెలుగు కావాలి. ఆ వెలుగు వల్లనే ఆ భాతి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి లక్షణం అదే వెలిగేలాగా ప్రకాశింపలాగా చేస్తుంది. ఆ ప్రకాశింపజేసేటువంటి అపూర్వమైనటువంటి వస్తువు మన పరబ్రహ్మ. కాబట్టి ఈ పరబ్రహ్మమే ప్రపంచం ప్రకాశింపజేస్తున్నాడు, అంతటా కూడా గుర్తింపజేస్తున్నాడు. ఇదిగో ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అని మనం చక్కగా ఆ క్లాసిఫికేషన్, ఆ వర్గీకరణ చేసి మనకు చూపించడానికి ఆ ప్రకాశం అవసరం అవుతుంది. జ్యోతి శబ్దంలో చెప్పబడినటువంటి పరమాత్మ ఇచ్చిది కానీ లౌకిక జ్యోతులు కావు. కాబట్టి ఇందాక మనం ఏదైతే చెప్తున్నామో జ్యోతి చరణాభిధాన అనే దాంట్లో ఆ జ్యోతి అనేటువంటి శబ్దము పరమాత్మకి ఇక్కడ అన్వయంతో జరుగుతుంది. పరమాత్మ తత్వం దాంట్లో ఆ పరమాత్మ యొక్క లక్షణమే జ్యోతి అన్నమాట. లౌకిక జ్యోతులు కావు. మనం మామూలుగా ఏదో
ఇంట్లో వెలిగించుకునేటువంటి క్యాండిల్స్ మాత్రము కావు, ఆ దీపాలు మాత్రం కావు. ఇదే పరంజ్యోతి. ఆ పరబ్రహ్మంకి ఏదైతే అన్వయింపజేస్తున్నామో జ్యోతిని, ఆ జ్యోతి పరంజ్యోతి. చాలా మంది పరంజ్యోతి అని పేరు కూడా పెట్టుకుంటారు, చాలా మంది పెట్టుకున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు మా దగ్గర పనిచేశారు పరంజ్యోతి అనే పేరు కలిగినటువంటి వాళ్ళు. అదే అద్వైత జ్యోతి. ద్వంద్వం లేదు ఇక్కడ, ద్వంద్వాతీతమైనటువంటి జ్యోతిది. అంటే ఏకోన్ముఖంగా చెప్పగలిగినటువంటిది జ్యోతిది, అదే పరబ్రహ్మము. కాబట్టి మనం ఏదైతే ఇన్నాళ్ళు మనం బ్రహ్మము 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 అనుకుంటున్నామో ఆ బ్రహ్మమునే ఇప్పుడు మనం పరంజ్యోతిగా మనం అభివర్ణిస్తున్నాము. అదే అద్వైత జ్యోతిగా చెప్పుకుంటున్నాము, అదే అఖండ జ్యోతిగా కూడా చెప్పుకుంటున్నాము. మనం వాళ్ళు పాడుతుంటారు అఖండ జ్యోతి జలావో అని. ఆ అఖండ జ్యోతి అనేటువంటిది కూడా అదే. ఇతని వలననే ఈ సమస్తము ప్రకటితమవుతున్నది. కాబట్టి ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మము వలనే మనకు ఈ సమస్త ప్రపంచం కూడా మనకు ప్రకటితం అవుతాం, ప్రకటన తెలుస్తుంది. ఇది ఫలానా, ఇది ఫలానా అని మనకు స్పష్టంగా మనం ప్రతి విభాగాన్ని కూడా మనం చేసి చెప్పగలుగుతున్నాం. దేనికని? ఆయన యొక్క జ్యోతి ప్రకాశం వల్ల. అయితే ఈ జ్యోతి పరబ్రహ్మముల గురించి చెప్పినది కాదని వాదించుట తగనిది, సరికానిది. చాలా మంది ఏమన్నారంటే భౌతికమైనటువంటి జ్యోతితో దాన్ని అన్వయం చేసుకొని అంతవరకే పరిమితమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఈ జ్యోతి పరబ్రహ్మాన్ని గురించి చెప్పింది కాదు, ఇది మామూలుగా, ఇది జ్యోతి మామూలుగా మనం వెలిగించుకునేటువంటి జ్యోతి తప్ప ఇది పరబ్రహ్మానికి దీనికి సంబంధం లేదు అని కొంతమంది వాదించారు. కానీ అది తగనిది, సరికానిది, అది కరెక్ట్ కాదు అని స్వామి చెబుతున్నారు. ఉపనిషత్తులు బ్రహ్మమునకు 4 పాదములను చెప్తున్నవి. ఇంకా ఇన్నాళ్ళు మనం ఏ సూత్రంలో కూడా ఒక బ్రహ్మగారికి 4 పాదాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఎక్కడ రాల. ఇక్కడ 4 పాదాలు ఉన్నాయని కూడా చెబుతున్నాడు. దేనికని? ఈ జ్యోతి శరణాభిధాన, ఎప్పుడైతే జ్యోతి తత్వాన్ని ఆ పరంజ్యోతిగా మనం పరబ్రహ్మని అభివర్ణించామో, ఎప్పుడైతే ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి ఆయనకు ఉన్నదో ఆ ఉన్నటువంటి దాని ప్రకారము ఈయనకి పాదాలు అవసరమని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు జ్యోతి శబ్దము పరబ్రహ్మణకు అన్వయించునని కూడా చెప్పబడినది. బ్రహ్మానికి 4 పాదాలు ఉంటవే కాదు, ఈ జ్యోతి శబ్దానికి బ్రహ్మానికి అన్వయం కూడా చెప్పబడింది. పరబ్రహ్మం అంటే ఏదో కాదండి, పరంజ్యోతి మాత్రమే. కాబట్టి ఆ జ్యోతి ప్రకాశానికి, ఆ ప్రకాశం నలుమూలలా వెళ్ళాలి అంటే పాదం కావాలండి. సూర్యుని యొక్క పాదాలు, సూర్య పాదము అంటాం అప్పుడప్పుడు. సూర్యునికి కూడా పాదాలు ఉంటాయి. సూర్యునికి పాదాలు ఏంటంటే కిరణములు మాత్రమే. అది ఆయనకి సూర్య పాదము అంటారు. పాదం అంటే కిరణం అని కూడా మనకు అర్థం ఉన్నది. కాబట్టి ఈ జ్యోతి శబ్దము బ్రహ్మమును కూడా అన్వయించునని కూడా చెప్పబడినది. కాబట్టి పరబ్రహ్మం అంటే ఎవరో కాదండి, అది కూడా పరంజ్యోతి మాత్రమే. అందులో ఒక పాదము సర్వభూతముల అంతర్గతం అనుభవించుకొనుతున్నది. ఆ విధంగా 4 పాదాలు ఉన్నాయని, ఆ పరంజ్యోతికి పరంజ్యోతిగా అభివర్ణింపబడేటువంటి పరబ్రహ్మానికి 4 పాదాలు ఉన్నాయని, అందుట్లో మరి 4 జ్యోతులు ఉన్నట్టే కదండి. ఒక్కో పాదం ఒక్కో జ్యోతిగా మనం పరిగణిస్తే ఒక జ్యోతి మాత్రము సర్వభూతముల యొక్క అంతర్గతం అనిపిస్తోంది. అంటే ఈ 84 లక్షల జీవరాశులు, దీంట్లో ఉన్నటువంటి చరాలు, కదిలేవి కదలనివి, వీటన్నిటికీ కూడా ఒక ప్రకాశం ఇవ్వగలిగినటువంటిది ఒక పాదం. అంటే ఇది కేవలం మనకు కనబడేటువంటి ఒక ప్రపంచానికి మాత్రమే, విశ్వానికి మాత్రమే పరిమితమైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూలోకానికి మాత్రమే పరిమితమైంది. దీన్నే భూమి అని కూడా అంటారు. తర్వాత మిగిలిన 3 పాదములు దివ్యంలో అమృతము. ఒకటి భూమికి మాత్రమే, భూమండలానికి మాత్రమే పరిమితమైతే ఒక పాదము, మిగతా 3 పాదాలు దివ్యంలో అమృతము అన్నాడు. దివ్య అంటే స్వర్గం. ఆ స్వర్గలోకానికి పరిమితం చేశారు 3 పాదాలని. ఈ అమృతము సాధారణ జ్యోతి కాదాలదు. చూసారా, ఈ ఏ అమృతంగా మనం అభివర్ణించుకున్నామో ఆ జ్యోతి యొక్క ప్రకాశాన్ని అది సాధారణ జ్యోతి అనుకుంటే చాలా పొరపాటు. మరొక పక్షము వారు ఉపనిషత్తునందు గల జ్యోతి దీప్యతే అను పదములు బ్రహ్మమునకు అన్వయింపక ప్రాకృత జ్యోతికి మాత్రము అన్వయించునని వాదించుతున్నారు. ఏమంటే కొంతమంది చెప్పుకున్నాం ఇందాక, ఆ దీపం అంటే కేవలం వెలిగించేటువంటి ఒక కొవ్వొత్తి అనుకోండి కాసేపు, ఆ కొవ్వొత్తి మాత్రమే దాన్నే ఒక దీపంగా భావిస్తూ దాన్నే జ్యోతిగా పరిగణిస్తూ ఇది
ఇది బ్రహ్మానికి అన్వయించదండి అని ప్రాకృత సంబంధమైనటువంటి అర్థానికే పరిమితం చేస్తున్నారు కొంతమంది. ఇది చాలా కుదరదు. ఇది అర్థము లేనిది. దేదీప్యమానమైనటువంటి తన కార్యజ్యోతి ఉపాధిగా గల బ్రహ్మమునందే ఈ పదములు అన్వయించుతున్నవి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీప సర్వతమోపహ, దీపేన సాధ్యదర్శనం, సంధ్యాదీప నమోస్తుతే అనుకుంటున్నారు. వాళ్ళు అంతవరకే అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు అని శుభం కరోతి కళ్యాణం అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు అట్టున్నాయి. ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే నమస్కారం చేసుకుంటారు. అంటే మనందరికీ శుభప్రదము మంగళప్రదము అనేటువంటి దీపం అండి. అందుకని ప్రతి ఇంట్లో కూడా దీపారాధన మనం చేస్తాం. ఆ దీపారాధనలో ఉన్నటువంటి ఉద్దేశం మనకు శుభాలు కలగాలని, కళ్యాణం జరగాలని, ఆరోగ్యం బాగుండాలని, ధన సిరి సంపదలు కలగాలని, మనకు ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువు యొక్క బుద్ధి నిర్వీర్యం అవ్వాలని, అంటే వాడి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలని ఆ జ్యోతి రూపమైనటువంటి దీపానికి మనం నమస్కారం చేస్తూ ఉంటాం. అంతవరకే పరిమితం చేస్తున్నారన్నమాట. కాబట్టి దాన్ని ప్రాకృత జ్యోతి అంటారు. ఆ ప్రాకృత జ్యోతిగా మాత్రం అన్వయించునని వాదించుతున్నారు. ఇది అర్థం లేనిది. దేదీప్యమానమైనటువంటి తన కార్యజ్యోతి ఉపాధిగా గల బ్రహ్మమునందే ఈ పదములు అన్వయించుతున్నవి. కాబట్టి ఇందాక చెప్పినటువంటి మన 4 పాదాల్లో 3 పాదాలు కూడా కార్యజ్యోతిని నిర్వహిస్తున్నాయి. అంటే అంతటా కూడా వెలుగునిస్తున్నాయి. ఆ వెలుగు మాత్రమే ఇచ్చేటువంటి ఒక డ్యూటీగా కలిగినటువంటి ఆ బ్రహ్మమునందు ఆ పదాలు మనం అన్వయం చేసుకోవాలి. ఏ పదాలు? ఆ జ్యోతి అనేటువంటి పదము, దీప్యతే అనేటువంటి పదము ప్రాకృత సంబంధంగా కాకుండా మనం ఒక పరబ్రహ్మ పరంగా మనం దాన్ని అన్వయం చేసుకోవాలి. వాటి యొక్క వెలుగు చాలా విశ్వవ్యాప్తమైంది. ఒక పాదంతో ఒక భూమిని వెలిగింపజేస్తుంటే 3 పాదాల చేత దివిని జాజ్వల్యమానంగా ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి ఆ పరంజ్యోతి కొనది అనేటువంటి అన్వయం మనం చేసుకోవాలి. ఒకదానిని మాత్రమే ప్రకాశింపజేయనది దీప్యతే అని తెలుపుతున్నది. మీరు ఒక కొవ్వొత్తితోటి ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే, ఒక దీపాన్ని వెలిగిస్తే అక్కడికి మాత్రమే వర్తిస్తుంది దీప్యతే అనేటువంటి పదం. అంటే దాని యొక్క పరిధి చాలా సింపుల్. దానికి ఒక లిమిట్ ఉంది. ఒకదాన్ని మాత్రమే ప్రకాశింపజేసేది దీప్యతే అని తెలుస్తోంది. అలా కాకుండా అయితే సమస్త జగత్తునకు ప్రకాశమునసకు బ్రహ్మమును జ్యోతి అని తెలుపుట శృతి వాక్యము. అలా కాకుండా మరి ఈ పరంజ్యోతి అనబడేటువంటి జ్యోతి జగత్తును ప్రకాశం చేస్తోంది. ఎలా చేస్తోంది అని మనం అనుకుంటే, మీరు ఎప్పుడైనా చూశారు, సూర్యోదయాన్ని చూసుంటారు. సూర్యోదయం ఉదయాద్రి నుంచి ఆ సూర్య భగవానుడు పైకి రాగానే ఒక్కసారిగా యుగపద్ వ్యానసే దిశ అని చెప్పాడు కాళిదాస్ గారు. దాని యొక్క కిరణాలు ఒకేసారి విశ్వవ్యాప్తం అంతా కూడా ఒకేసారి వ్యాపిస్తాయటండి. మీరు ఒక చెమ్మ చీకటి గదిలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ బ్యాటరీ, ఒక టార్చ్ తీసుకొని ఒక చెమ్మ చీకటి కలిగినటువంటి గదిలోకి వెళ్ళండి. ఆ టార్చ్ ఆన్ చేయండి. గది నలుమూల ఒకేసారి వెళ్తుంది. అంటే గది మొత్తం ఒకేసారి వెలుగుతుంది. అందాక దానికి ఒక మంచి పవర్ఫుల్ ట్యూబ్ లైట్ ఏదో ఉంది. మీరు స్విచ్ ఆన్ చేయంగానే ఆ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ యొక్క కాంతి ఒకేసారి అన్ని మూలలకు, అన్ని గోళ్లల్లోకి ఒకేసారి వ్యాప్తిస్తుంది. అలాగే అమేయ ప్రభా సంపన్నుడైనటువంటి 1,000,000 కిరణముల యొక్క సముదాయం కలిగినటువంటి ఆ సూర్యుని యొక్క ఉదయం కాలంలో ప్రపంచం అన్ని లోకాలకు ఒకేసారి దిశలా వ్యాపింపగలిగినటువంటి శక్తి సూర్యుని యొక్క వెలుగండి. దిశల తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, వాయువ్యము, ఆగ్నేయము, నైరుతి మరియు ఉన్నాయి కదండి. ఈశాన్యము, ఆగ్నేయము, వాయువు, నైరుతి 4 మూలలు, ఆకాశము, భూమి, దిశలు అంటాం వాటిని. 10 దిక్కులు కూడా ఒకేసారి సూర్యకిరణములు యుగపద్ జ్ఞానసే దిశ ఒక్కసారిగా ఎలాగైతే వ్యాపిస్తాయో అలాగే ఈ పరంజ్యోతి యొక్క ప్రకాశం కూడా జగత్తు మొత్తము ఒకేసారి, అంటే దశల వారీగా కాదు. ఏమంటే ఇదిగో ఈ హైదరాబాద్ వరకు ఒక నిమిషంలో వెళ్ళాలి, అక్కడి నుంచి ఢిల్లీకి ఇంకో 2 నిమిషాలు, అక్కడ బొంబాయికి 3 నిమిషాలు, అలా కాదు. ఒకేసారి జగత్తుకు ప్రకాశం ఇవ్వగలిగినటువంటి ఆ బ్రహ్మాన్ని మనం పరంజ్యోతి అంటామండి. అలాంటి బ్రహ్మమును జ్యోతి అని తెలుపుట శృతి వాక్యము. శృతి అంత మహత్తరమైనటువంటి
అర్థం చెప్పిందండి. సూర్యకిరణాలు ఒకేసారి అన్ని లోకాల్లోనూ ఒకేసారి నలుమూలల మూలమూలలా ఎలా వ్యాపిస్తాయో పరబ్రహ్మ యొక్క అంటే ఆ భగవంతుని యొక్క ఆ పరంజ్యోతి యొక్క వెలుగు కూడా ఆ విధంగా జగత్తుకు వ్యాపిస్తుంది అని మన వేదాలు చక్కగా చెబుతున్నాయి. ఇంకో విషయానికి వస్తే కదిలే జగత్తుకు ఆధారమై మూలమై కీలకమై స్థిరముగా కదలక సత్యమయ్యున్నది అదే బ్రహ్మ. చూడండి, మన జగత్తు అంతా కదులుతోంది. ఆ కదిలేటువంటి జగత్తుకు ఆధారమై ఉన్నది మనం చెప్పబోయేటువంటి బ్రహ్మ అనేటువంటిది. అంటే పరబ్రహ్మ పరమాత్మ అనేవాడు కదిలే జగత్తుకు ఆధారమై ఉన్నాడు. ఆయనే మూలమై ఉన్నాడు. ఆయనే మంచి ప్రధానమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉన్నాడు. కీలక స్థానంలో ఉన్నాడు. స్థిరంగా ఉన్నాడు. కదలకుండా ఉన్నాడు. సత్యమై ఉన్నాడు. నిత్యమై ఉన్నాడు. ఆయనే బ్రహ్మ. అంటే ఆయన కదలకుండా మనల్ని అందరినీ కదిలిస్తున్నాడు. అంటే ప్రతి చరానికి ఒక అచరమైనటువంటి ఆధారం మనకు ఉంటుంది అని ఇందాక చెప్పారు. అది ఎవరంటే బ్రహ్మ. అదే జ్యోతి, అదే పరంజ్యోతి. కదిలే జగత్తుకు ఆధారమైనటువంటి బ్రహ్మ కూడా కదిలిన అదే ప్రళయము. ఒకవేళ జగత్తు కదులుతోంది, జగత్తుకు ఆధారమైనటువంటి పరబ్రహ్మం కూడా కదులుతోంది అనుకున్నాం కాసేపు, ఇక అంతకంటే ప్రళయం రెండోది లేదండి. కాబట్టి మీ సైకిల్ చక్రం తిరగాలి అంటే ఆ సైకిల్ చక్రానికి అనుసంధానం చేయబడినటువంటి ఇరుసు స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. అప్పుడే మీరు క్షేమంగా ప్రయాణం చేయగలుగుతారు. అలాగే ఈ కదిలే జగత్తుకి కదలనటువంటి పరబ్రహ్మ, స్థిరంగా ఉన్నటువంటి పరబ్రహ్మ ఆధారంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన కదిలాడో ఇక ప్రళయం సంభవించినట్టే. ఎలా? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు స్వామి. రైలు కదిలిపోతూ ఉంటుంది. దానితో పట్టాలు కూడా కదిలిన ప్రయాణికుల గతి ఏమవుతుంది? రైలు దాదాపు వందే భారత్ అనేటువంటి ట్రైన్ ప్రవేశపెట్టాం. అది ఆగమేఘాల మీద వెళ్ళిపోతుంది. ఆ లైన్ మధ్యలో లైన్లో దానికి ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ ఇచ్చేసేయాల్సిందే. అది ఆగటానికి వీలేదు. అది హైదరాబాద్ లో మొదలైతే గుంటూరులోనే ఆగేది, ఎక్కడ ఆగదు. ఈ మధ్యలో తలుపులు తెరుచుకునే పని లేదు, ఆగే పని లేదు. అలాంటి సందర్భంలో మరి అంత వేగంగా వెళుతున్న 120 కిలోమీటర్ల పైగా వేగంతో వెళుతున్నటువంటి ఆ ట్రైన్ వెళ్తుంటే పట్టాలు కూడా కదిలినాయి అనుకోండి, ఇక ఆ ట్రైన్ ఏమవుతుంది? బోల్తా పడిపోతుంది. కాబట్టి రైలు మాత్రమే కదలాలి కానీ, అంటే జగత్తు మాత్రమే కదలాలి కానీ ఆ ఆధారమైనటువంటి పట్టాలు ఏ విధంగా అయితే రైలు వెళుతున్నప్పటికీ ఆధారభూతమైనటువంటి పట్టాలు ఏ విధంగా స్థిరంగా ఉంటాయో, అలాగే జగత్తు కదిలినా సరే జగదాధారమైనటువంటి ఆ పరబ్రహ్మ పరంజ్యోతి ఏమాత్రము కదలటానికి అవకాశం లేదు, అంత స్థిరంగా ఉంటాడు. ఇంకో ఉదాహరణ చెప్పారు. అట్లనే మనం కదులుతున్నాను, మనం నడిచే దారిలో కదలవు. మీరు మంచి 120 కిలోమీటర్ల దూరంలో చక్కటి అంబాసిడర్ కార్లో పరిగెత్తూ ఉంటారు, దూసుకుపోతుంటారు. అక్కడ ఎవరు లేరు, మంచి వేగం పెంచారు, కానీ రహదారి మాత్రం స్థిరంగా ఉంటుంది, ఎక్కడ వేసం కూడా కదలకుండా ఉంటుంది. కాబట్టి అంత వేగంగా వెళ్ళేటువంటి కారుకి ఏ మాత్రము తొణకని బెనకనటువంటి స్థిరంగా ఉన్నటువంటి ఆ రోడ్డు అలా ఉండబట్టే మీరు వెళ్ళగలుగుతున్నారు. ఒకవేళ రోడ్డు కూడా కదిలింది అనుకోండి, మన పని ఖాళీ. కాబట్టి జగత్తు కదలాల్సి తప్ప జగదాధారుడు, జగదీశుడు, జగద్భర్త అయినటువంటి పరమాత్మ కదలడానికి అవకాశం లేదు. ఆయన ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. అందుకని ప్రతి చరానికి కూడా ఒక అచరం ఆధారంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అది బాగా మంచి ప్రతిపత్తిస్తుంది, మీరు కదలటానికి తగినటువంటి దొన్ని ఇస్తుంది. అట్లనే మనం కదులుతున్నానో మనం నడిచే దారిలో కదలవు, అందువల్లనే మనం క్షేమంగా ఉండగలుగుతున్నాము. చూడండి, ఆ యోగక్షేమం వహామ్యహం అన్న మాటలో మరి ఇన్ని కోణాలు ఉన్న సంగతి మనందరికీ తెలియదు. అది పరమాత్మ యొక్క తత్వం, పరబ్రహ్మ యొక్క తత్వము, పరజ్యోతి యొక్క తత్వము. సమస్త జ్యోతులను అనగా ఒక్కొక్క దానికి వెలిగించే జ్యోతిని దీపమని అందరూ చూసారా. సమస్త జ్యోతులు ఒక్కదాన్ని మాత్రమే వెలిగిస్తే, ఒక్క దీపాన్ని వెలిగిస్తే, ఒక కొవ్వొత్తిని మాత్రమే వెలిగిస్తే ఇట్ ఈజ్ కాల్డ్ దీపము. సమస్తమును వెలిగించి నిరూపించేటువంటి దాన్ని జ్యోతి అన్నారు. అలా కాకుండా సమస్త జగత్తుని ఎక్కడ అమేయమైనటువంటి ఎంత విస్తారమైనటువంటి ఆ జగత్తుని వెలిగింపజేసేటువంటి దాన్ని దీపము అనరు, జ్యోతి అంటారు. లోకంలోని అగ్నిని, జఠరంలోని అగ్నిని, కన్నుల్లోని చూపును, చంద్రుల్లోని కాంతిని వెలిగించేది సూర్యుడు. లోకంలో ఉన్నటువంటి అగ్ని
మన నిత్య నైమిత్తికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం. వంట కార్యక్రమాలు, నిత్యాగ్నిహోత్రులు. మరి డిఎల్ మన నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు అగ్నిహోత్రం వెలిగిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని లోకాగ్ని అంటామండి. జఠరంలో ఉన్నటువంటి అగ్ని ఉంది. ఇప్పుడు మనం పొట్టలో కూడా ఒక నిప్పు ఉందండి. అది ధన్వంతరి మంత్రం చదవగానే ఫస్ట్ బెల్ కొడుతుందండి. ధన్వంతరి మంత్రం కాగానే 2వ గంట కొడుతుందండి. అంటే ఆకలి అవుతుంది. ఇక జై జై నినాదాలు, జై సాయిరామ్ అనగానే మనకు 3వ గంట కొడుతుందండి. అంటే మొత్తం దుకాణం సర్దేసి మన కంచం దగ్గరికి వెళ్తామండి. దీన్ని జఠరాగ్ని అంటాం. అంటే ఆ పొట్టలో కూడా కడుపు కాలుతాం అంటారు దీన్ని. మీరు ఎప్పుడన్నా విన్నారు లేదు? కడుపు కాలితే వాడే అన్నానికి పరిగెత్తుకు వస్తాడు అంటారు. అలాగే కనుల్లోని చూపను నేత్రాగ్ని. నేత్రకు కూడా తోడాలనే తగతాక ఉంటుందండి. దానికి కూడా దాన్ని నేత్రాగ్ని అంటాం. ఈ విధంగా మనకు లౌకికమైనటువంటి అగ్నులు కూడా కొన్ని ఉన్నాయి. చంద్రుల్లోని కాంతిని వెలిగించేది సూర్యుడు. కాబట్టి ఆ లోకాగ్నికి, ఆ జఠరాగ్నికి, ఆ నేత్రాగ్నికి, ఆ చంద్రుల్లో ఉన్నటువంటి కాంతి పుణ్యాన్ని విరజిమ్మటానికి ఆధారభూతుడైనటువంటి వాడు సూర్యుడు. నిజంగా చంద్రుడి దగ్గర కాంతి లేదు. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మొబైల్ డేటా పనిచేయకపోతే వైఫై బదులు తీసుకుంటాం మనం. ఏమంటే కాస్త మీ వైఫై ఇవ్వండి అంటాం అక్కడ 4-5 గంటలు మనం ఉన్నప్పుడు. అలాగే అలా బదులు తీసుకున్నట్టే చంద్రుడు కూడా సూర్యుడి దగ్గర నుంచి కాంతిని కన్వర్షన్ చేసుకుంటాడు, కాస్త బదులు తీసుకుంటాడు. ఆ విధంగా ఆయన వెన్నెల ప్రసారింపజేయగలుగుతున్నాడు. కానీ అసలు మంచి కాంతివంతుడు సూర్యుడు మాత్రమే. ఆ సూర్యుని వెలిగించేది బ్రహ్మ. ఎంతకి మనం ఏం చెప్తున్నామంటే గొప్ప అలాంటి వివిధాగ్నులకు కారకుడైనటువంటి సూర్యుడు ఎంత తేజో ప్రభాసమానుడో అలాంటి ఆయనకు ప్రకాశాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మన పరబ్రహ్మ. కాబట్టి సూర్యుడు కాంతిని ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా ఇచ్చినటువంటి వాడు మన పరమాత్మ, పరబ్రహ్మ, పరంజ్యోతి అని మర్చిపోకూడదు. అట్టియే బ్రహ్మయే, అట్టి బ్రహ్మయే జ్యోతి అని చెప్పబడినది. కాబట్టి సూర్యుడు కూడా అంత అమేయమైనటువంటి కాంతిని ఇవ్వగలిగినటువంటి జ్యోతి, అది జ్యోతి అండి. ఇట్ ఈజ్ కాల్డ్ పరంజ్యోతి. మామూలు జ్యోతి కాదు, అది పరంజ్యోతి. అది సూర్యుడికి కూడా మనం వైఫై ఇవ్వగలిగామంటే అది అంత మంచి సత్తా కలిగి ఉండాలి. అలాంటి వాడు, అలాంటి జ్యోతి స్వరూపుడు పరబ్రహ్మ, పరమాత్మ. కానీ పదార్థములను వెలిగించేదాన్ని కాదు. మన ఏదో చిన్న మనం గృహావసరాలు, మామూలుగా అవసరాలను తీర్చగలిగినటువంటిది మాత్రము అది జ్యోతి కాదు. జగత్తునే వెలిగించేటువంటి దాన్ని జ్యోతి అని చెప్పగలను. కాబట్టి సమస్త లోకాల్ని, సమస్త ప్రపంచాన్ని, సమస్త విశ్వాన్ని ఏ ప్రకాశం అయితే వెలిగింపజేస్తుందో ఆ ప్రకాశాన్నే మనం జ్యోతి అంటాము. దాన్నే పరంజ్యోతి అంటాము. ఇట్ ఈజ్ కాల్డ్ పరబ్రహ్మ. హీఈస్ కాల్డ్ మొన్నదాకా చెప్పుకున్నటువంటి పరమాత్మ. ఈ విధంగా ఆ పరమాత్మకు మనం కొత్త పేరు పెట్టుకున్నాం, పరంజ్యోతి అని. ఆ విధంగా సూర్యుడు కూడా కాంతి ఇవ్వగలిగినటువంటి అమేయమైనటువంటి శక్తి స్వరూపుడు మన పరబ్రహ్మ. అలాంటి పరబ్రహ్మని, పరమాత్మని మనం ఎంతో విశ్వసించాలి, ఆయన ఆరాధించాలి. కోట్ల రూపాయలు చేసేటువంటి మనకు దేహాన్ని ఇచ్చాడు ఆయన. కోట్లాది రూపాయలు అవుతుంది మన దేహం, సామాన్యం కాదు. ఒక నేత్రం 1 కోటి అవుతుంది, ఒక మూత్రపిండాలు లక్షలు అవుతాయి, ఒక గుండె మార్చాలంటే కొన్ని లక్షలు అవుతాయి. కరోనాలో ఆక్సిజన్ కొనుక్కోలేదు సార్, ఆక్సిజన్ దొరకని మంది వచ్చారు. గాలి కూడా, చివరికి గాలి కూడా, ఎంత విస్తారమైనటువంటి గాలిని కూడా మనం కొనుక్కోవాల్సి వచ్చింది. ఆక్సిజన్ కూడా దాని యొక్క విలువ. డి విటమిన్ వాళ్ళు మన దగ్గర లక్షలు తీసుకొని, వేలు తీసుకొని సూర్యుడు ఎదురుగా కూర్చోబెట్టినట్టుగా తెలిసింది చాలా మందిని. పొద్దున్నే 8 to 10 వాళ్ళు సూర్యుడి దగ్గర ఎదురుగా కూర్చోబెట్టారు. కానీ ఫర్ ది సేక్ ఆఫ్ డి విటమిన్. ఆ డి విటమిన్ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఆ కరోనాలో. ప్రతి కొంటమే. ఏది ప్రకృతిని మనం తృణీకరించామో ఆ ప్రకృతిని. 4 డి విటమిన్ టాబ్లెట్ కొనుక్కున్నాను, వారానికి ఒకటి 100 రూపాయలు. అది సార్, హాయిగా ఎండలో కూర్చుంటే డి విటమిన్ పైసా ఖర్చు లేకుండా వచ్చేటువంటి డి విటమిన్ కోసం మనం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కరోనాలో ఉన్నారు. డబ్బులు ఇచ్చి సూర్యుడు ఎదురుగా వాళ్ళ చేత కూర్చోబెట్టుకోవడం, మనకు కూర్చోవడం చేతగాక వాళ్ళు కూర్చోమంటే మనం కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా వాళ్ళ జ్యోతి అంటే ఏమిటో, పరంజ్యోతి అంటే ఏమిటో, మన ఏకపాదంలో ఉన్నటువంటి జ్యోతి మన భౌతిక జ్యోతిని, అలాగే 3 పాదాల్లో ఉన్నటువంటి ఆ దివి జ్యోతి పరంజ్యోతిని, ఆ పరంజ్యోతిగా మనం పరబ్రహ్మం అని, ఆయన్నే పరమాత్మ అంటున్నామని, వాళ్ళ పరమాత్మ యొక్క, ఆ పరబ్రహ్మ యొక్క, పరంజ్యోతి యొక్క విశేషాలు మనకు తెలుసుకోవటానికి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామివారికి, అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి,
ఎంతో ఆదరంగా వింటున్నటువంటి సోదర సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం.